ప్రేక్షక శ్రోతలకు నమస్సుమాంజలి. విశాఖపట్నం శ్రీమాతా కళాపీఠం వారు సమర్పించే ప్రాయోజిత కార్యక్రమం ఘంటసాల అవధానం. ఈ ఘంటసాల అవధానంపై ప్రముఖమైన వ్యక్తిగా కీర్తింపబడిన డాక్టర్ రహమతుల్లా గారు ఘంటసాల అవధానాన్ని ఎలా నిర్వహిస్తున్నారో అతనిని మనం ప్రశ్నించి ఆ విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి ప్రసాదరావు గారు. ముఖ్యంగా అవధానాలు ఎన్నో ఉన్నాయి, సాహిత్యంలో అవధానం ఉంది. కానీ ఘంటసాల అవధానం అనేటువంటి ప్రక్రియ మేము విన్నంత వరకు మీరే ఆద్యులు అనుకుంటాను. దాని గురించి వివరించండి. అవధానం అంటే అర్థం ఏకాగ్రత అండి. ఏకాగ్రత చేసే ఈ పనిని మన పూర్వం సంస్కృతంలో విశేషంగా చేశారు అనేక మంది అవధానాలు. తర్వాత మన తెలుగు వాళ్ళు మనకున్నటువంటి పుష్కలమైనటువంటి వ్యాకరణము, అలంకారాలు, సమాసాలు మన తెలుగు భాషలో కొంచెం అధికంగా ఉండటం చేత వాటిని వినియోగించుకోవడానికి ఆనాటి పండితులు సుమారు 1500 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను, 1000 ఏళ్ల క్రితం అనుకోండి, ఈ సంస్కృతం నుంచి దిగుమతిని చేసుకున్నారు. మన తెలుగులో అవధానాన్ని దిగుమతి చేసుకున్నారు. అది పండితులకు అనేక వందల సంవత్సరాలకు పరిమితమైంది. తిరుపతి వెంకట కవులు గారేంటి, దివాకర్ల వెంకటావధానం ఏంటి, ఈనాడు మనకున్నటువంటి బేతవాళ్ళు రామబ్రహ్మం గారేంటి, మాడుగుల నాగిఫణ శర్మ ఏంటి, గరికపాటి నరసింహరావు గారేంటి, ఇలాగా మేడసాని మోహన్, వీళ్ళంతా అనేక అవధానాలు చేసి తెలుగు భాషని సుసంపన్నం చేశారు. కాలక్రమేణా ఇటీవల ఒక 150 ఏళ్ల క్రితం నుంచి మొదలైంది సాహిత్యానికి పరిమితమైనటువంటి సాహిత్య అవధానాన్ని మార్పులు చేస్తూ గణితావధానం, నేత్రావధానం, పుష్పావధానం, సంగీతావధానం, నృత్యావధానం, ఇలాగ అనేక మార్పులు చెంది అనేక మంది లబ్ధప్రతిష్ఠులయ్యారు. తెలుగు భాషని సుసంపన్నం చేశారు. వారందరినీ మనం మర్చిపోకూడదు, చిరస్మరణీయులు వాళ్ళంతా. ఇలాగా అవధానం అనేక కోణాల్లో మార్పులు చెందుతూ వెళ్తుండగా నాకు ఒక అపూర్వ అవకాశం వచ్చింది. హైదరాబాద్లో నా స్వగ్రామం పర్లాకిముడి, ఒరిస్సా. ఈ అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను హైదరాబాద్లో. అక్కడ ఘంటసాల గానావధానం నమూనా ఒకటి చేశారు. ఆ కారణజన్ముడు, మహనీయుడు అయినటువంటి ఘంటసాల గారి మీద అవధానం చేసే అవకాశం నాకు 2004 డిసెంబర్ 26 తర్వాత మొదలైంది. నా తొలి అవధానాన్ని మా ఊరు పర్లాకిముడిలో 27 ఫిబ్రవరి ఆదివారం 2005వ సంవత్సరం తొలి అవధానాన్ని 8 మంది పృచ్ఛకులతో మాత్రమే చేశాను. ఆనాడు రసజ్ఞులైనటువంటి పృచ్ఛకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలికిన వారు కీర్తిశేషులు, మా చిరకాల మిత్రులు, సినీ నటులు అయినటువంటి సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఆర్టిస్ట్ కూడా అతను శ్రీపాద వెంకట సుబ్బారావు. వారి మేలు మర్చిపోలేనిదండి. వారు మొదలెట్టించారు మా పర్లాకిముడి గ్రామంలో, స్వగ్రామంలో. 8 మందితో మొదలైన అవధానం తర్వాత కాలక్రమేణా పృచ్ఛకుల సంఖ్య పెరుగుతూ అనేక చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అయితే అవధానం అనేటువంటిది మాకు తెలిసినంత వరకు సాహిత్యమే అనేటువంటి విషయం బాగా మీరు చెప్పారు. చిత్తాన్ని ఏకాగ్రతగా నిలిపి ఒక ప్రక్రియను చేయడం అనేటువంటిది అవధానం. అయితే ఘంటసాల గారి పాటల మీద, ఘంటసాల గారి జీవితం మీద అవధానం చేయడానికి మీకు ఈ స్ఫూర్తి ఎలా కలిగింది? మా స్వగ్రామం పర్లాకిముడి, ఒరిస్సా అండి. ఇది ఆంధ్ర సరిహద్దులో ఉంటుంది. అందుకే అక్కడ తెలుగు వాళ్ళు అధికంగా ఉంటారు. తెలుగు సినిమాలే ఎక్కువ వస్తాయి, హిందీ సినిమాలు అంతగా రావు. అలాగే తెలుగు వాళ్ళతో సాంగత్యం, తెలుగు చదువుకోవడం, తెలుగు భాష మీద మక్కువ పెరగడం, తెలుగు పాటలు, అందున ఘంటసాల గారి పాటలు వినడం ఎక్కువగా ఆసక్తి ఉండేది చిన్నప్పుడు. జగదేక వీరుని కథ సినిమా వచ్చినప్పుడు శివశంకర్ పాట ఎవరు పాడారో మాకు తెలియదు. 1962లో మా ఊర్లో వచ్చింది. ఆ సినిమా విడుదలైంది 61లో. ఆ సినిమా చూసిన తర్వాత ఎవరు పాడతారో తెలియదు కానీ ఎన్టీ రామారావు అందంగా ఉన్నాడు, పాట చాలా బాగుంది, సంగీతపరంగా ఉత్తేజం కలిగిస్తోంది అన్న భావం మాకు ఆ చిన్న వయసులో, అప్పుడు 10 ఏళ్ళు కూడా ఉండవు, ఆ వయసులో కలిగినా
కాలక్రమేణా తెలిసింది ఇది ఘంటసాల అనే వ్యక్తి తెర వెనక పాడతారు, ఈ నటీనటులు కేవలం అభినయిస్తారు అని మాత్రం అప్పుడు తెలిసింది. అప్పటి నుంచి మా ఇంట్లో స్వేచ్ఛ ఎక్కువ ఉండేది. ఏమైనా పాటలు పాడుకుంటే అభ్యంతరం ఉండేది కాదు. మాది మరీ అంత కట్టుబాట్లు నియమాలకు లోబడిన కుటుంబం కాదు. విశాల హృదయంతో ఉన్నటువంటి ముస్లిం కుటుంబం మాది, ఉమ్మడి కుటుంబం. అందులో మా అన్నయ్య డాక్టర్, ఇంకో అన్నయ్య కూడా డాక్టర్ సలీముల్లా, డాక్టర్ హబీబుల్లా, మా తమ్ముడు ఇనాయతుల్లా అని వ్యాపారి ప్రస్తుతం. వీళ్ళంతా ప్రోత్సాహం అన్నమాట, అందరి ప్రోత్సాహం. అక్క చెల్లెళ్ళు కూడా, చెల్లెళ్ళు లేరు, అక్కలే, వాళ్ళ ప్రోత్సాహం కూడా బాగా లభించేది. దానివల్ల సరదాగా ఈల మీద పాడడం లేదా పాటనే పాడడం ఇలా జరుగుతుండేది. ఓ భక్తి పాటని ఇంట్లో పాడుకున్నా అది మన మతం కాదురా అలా పాడకూడదని ఆనాడు తల్లిదండ్రులు కానీ అక్కయ్యలు కానీ ఎవరు ఎప్పుడు చెప్పలేదు. ఆ స్వేచ్ఛే మనకు పరమత సహనాన్ని నేర్పింది. అలాగా ఘంటసాల గారి పాటల మీద మక్కువ. మా అన్నయ్యలిద్దరు కూడా ఘంటసాల పాటలు అంటే చాలా ఇష్టపడేవారు. అలాగా వాళ్ళ ప్రోత్సాహం, తర్వాత మా సహపాఠులు ఉన్నారు కదా, వారు తాయి వెంకటరెడ్డి అని, సామినేని శివప్రసాద్ అని, ఒకటూరు బాపేశ్వరరావు అని, తమ్మ సూర్యనారాయణ, ఇలాంటి వాళ్ళంతా ఘంటసాల వీరాభిమానులు. వాళ్ళంతా ఘంటసాల గురించి, పాట గురించి చెప్పడం, ఆ పాట ఎందుకు బాగుంటుంది, ఆ పాటలో ఉన్న మజా ఏమిటి అని. అలాగ కాలేజీ రోజులు, అలాగ బరంపురంలో వైద్యం చదువుతున్న రోజుల్లో ఆ మహానుభావుడు, మా అమరగాయకుడి గురించి మరింత విస్తృతంగా ఆలోచించే అవకాశాలు నాకు మెండుగా వచ్చాయి. దానివల్ల నేను ఆయనకు వీరాభిమాని అయ్యాను. ఆయన మీద అవధానం చేసే అవకాశం, ఆ అంకురార్పణ హైదరాబాద్లో 2004 డిసెంబర్ 26న జరిగింది. తర్వాత డాక్టర్ గారు, మేము విన్నది మీరు పర్లాకిమిడిలో ఒక సాహిత్య సంగీత సంబంధమైనటువంటి ఒక సంస్థను కూడా నెలకొల్పి దానికి శ్రీకారం చుట్టినట్టు కూడా మేము విన్నాము. ఆ సంస్థ, ఆ సేవలు ఇప్పటికీ అక్కడ వాళ్ళు చిరస్మరణీయంగా ఉంచుకున్నారు. దాని గురించి కొంచెం చెప్పండి. నేను ఎంబీబీఎస్ 74లో పూర్తి చేశానండి బరంపురంలో. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య అంతా పర్లాకిమిడి మా స్వగ్రామంలోనే జరిగింది. తర్వాత నేను కాకినాడలో సంవత్సరం సీనియర్ హౌస్మెన్షిప్ చేశాను. 77 తర్వాత మా స్వగ్రామం పర్లాకిమిడికి వచ్చి మా చిన్నాన్న సమీవుల్లా గారి ప్రోత్సాహంతో, మరి నువ్వు పీజీ చేయకురా, ఇక్కడ ప్రాక్టీస్ చేయి, మీ నాన్నగారి పేరు నిలబెట్టు అని చెప్పి ప్రోత్సహించడం వల్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అవకాశం లేకుండా పోయింది. నేను అక్కడే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ నాకున్నటువంటి బలహీనత ఈ చలనచిత్రాల గీతాలు పాడడం, వినడం ఇవన్నీ ఉండేవి. అక్కడ నుంచి అక్కడ పాటల పోటీలు, నేను స్వయంగా ఒక పోటీలో పాల్గొని తృతీయ బహుమతిని పొందడం, ఆ తర్వాత నేనే పాటల పోటీలు నిర్వహించి అనేక మంది కళాకారుని ప్రోత్సహించడం జరిగింది. నేను పెద్ద గాయకుడిని కాదు కాబట్టి నాకంటే బాగా పాడే గాయకులందరినీ ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం పాటల పోటీలు నిర్వహించి అక్కడ పర్లాకిమిడిలో కళాపోషణ చేయడంలో అనేక మంది చేయూతను పొంది కార్యక్రమాలు నిర్విఘ్నంగా అనేక సంవత్సరాలు కొనసాగించాను. ముఖ్యంగా 1980 తర్వాత ఓ సాహితీ సంస్థ నెలకొల్పాలని కొందరు పండితుల సావాసం నాకు లభించింది. వారిలో ప్రముఖులు బ్రహ్మశ్రీ సామవేద రామూర్తి శర్మ గారు, అంటే ఈనాడు ప్రముఖంగా మనకు టీవీల్లో వినిపిస్తున్న ఋషిపీఠం అనే పుస్తక ప్రచురణకు మూలకారకుడైనటువంటి, మాకు అత్యంత సన్నిహితుడు, మిత్రుడైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారి తండ్రి గారు అనమాట సామవేద రామూర్తి శర్మ గారు. వారు ప్రోత్సహించారు, ఒక సాహితీ సంస్థ పెట్టాలి, ఏమి పేరు పెడదామంటే చైతన్య అని పేరు పెట్టారు. దానికి వేరే పేరు ఏమిటంటే ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి. ఆ చైతన్య అనే పేరు 1982లో స్థాపించబడి అనేక మంది పండితుల్ని, కళాకారుల్ని ప్రోత్సహిస్తూ ఇటు సాహితీ ప్రసంగాలు, అలాగే సంవత్సరానికి ఒకసారి ఈ సినీ సంగీత విభావరులు అయితేనేమి, పాటల పోటీలు అయితేనేమి నిర్వహిస్తూ ఆబాలగోపాలాన్ని, పండిత పామరుల్ని రంజింపజేయడానికి అనేక కోణాల్లో మేము కార్యక్రమాలు నిర్వహించగలిగాం. దానికి మూలస్తంభాలుగా కోయిల్ కందాడై కోదండ రామాచార్యులు గారు, ప్రముఖ తెలుగు పండితులు, అలాగే
డాక్టర్ బెనర్జీ గారు, మరి మా మరో మిత్రుడు హైకోర్టు న్యాయవాది, ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు ఆయన, గేదెల హేమాచలం, అలాగే కీర్తిశేషులైనటువంటి జోషుల కాశీ విశ్వనాథ శర్మ, అలాగే వేదనపట్ల వెంకటరమణ పంతులు గారు, ఇలా వీళ్ళందరూ అనేక కోణాల్లో మనకు సహాయ సహకారాలు అందించి ప్రతి వారం ఒక సాహితీ చర్చ అక్కడ స్థానిక వెంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో చేసుకునే అవకాశం మాకు కల్పించారు. ఈ సాహితీ చర్చలు ముమ్మరంగా జరుగుతుండేవి. చైతన్య అంటే ఒక ప్రసిద్ధమైన పేరు ఒరిస్సాలోనే కలగడానికి కారణం మా మరో మిత్రుడు కారుమూరి చిన్న వెంకటరత్నం అని, ఆయన ఈనాడు విలేకరి. మా సంస్థ గురించి అనేక విషయాలు ఈనాడు పేపర్లో ముచ్చటిస్తూ అటు ఒరిస్సా, ఖరగ్పూర్, కలకత్తా, ఇటు ఢిల్లీ వరకు ఆ రోజుల్లో ఆ పేపర్ వెళ్తుండేది, ఆ ఒరిస్సా ఎడిషన్. అలాగా చైతన్య సంస్థకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఆపాదించడంలో ఇటు పండితులేంటి, అటు మీడియా తరపున రత్నం గారు లాంటి వాళ్ళేంటి, వీళ్ళందరి ప్రోత్సాహం, స్థానిక ఒరిస్సా ప్రభుత్వం అయితేనేమి మాకు వారి సహకారం లభించి వారితో కూడా మమేకమై అనేక మంది ఒరియా ప్రముఖుల్ని కూడా మేము సత్కరిస్తూ ఒక ద్విభాషా ప్రాంతమైన పర్లాక్యంలో చైతన్య అనే సాహితీ సంస్కృతి సంస్థని అనేక సంవత్సరాలుగా కొనసాగించాం. తదుపరి నేను 2006లో హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత కూడా మా మిత్రులు విఎస్ఎన్ రాజు గారేంటి, కీర్తిశేషులు బిఎస్ రావు గారేంటి, అలాగే ప్రస్తుతం మన బార్నాల జనార్దన్ రావు అని మంచి వ్యక్తి, సాహిత్య అభిలాషి గల వ్యక్తి, కళా పోషకుడు, అలాగే కీర్తిశేషుడైనటువంటి సుసరాపు శ్రీరామూర్తి అనే వ్యక్తి కూడా, వీళ్ళందరూ అనేక విధాలుగా ప్రోత్సహించి సంస్థని ముందుకు తీసుకెళ్లారు. అలాగే పద్మపురం కృష్ణమూర్తి మాస్టర్ అని ఉండేవారు, వారు కూడా ఈ సంస్థని అనేక విధాలుగా ఆదుకొని నేను లేని లోటు కలిగించకుండా పర్లాక్యంలో చైతన్య సంస్థ గురించి పాటుపడిన వీళ్ళందరూ ప్రముఖులు. ఈనాడు సంవత్సరానికి 1-2 ప్రోగ్రాంలే అవుతున్నా సంస్థని మరుగుపరచకుండా అలా నిలబెట్టగలిగారు. సంస్థ తరపున అనేక కార్యక్రమాలు చాలా జరిగాయి. అలాగే ఇటీవల ఘంటసాల విగ్రహాన్ని కూడా 2005లో ప్రముఖ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అక్కడ పర్లాక్యంలో స్థాపించబడింది. అంటే ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఘంటసాల గారి విగ్రహాలు ఏమున్నాయంటే కేవలం మా ఒరిస్సాలోనే పర్లాక్యంలోనే ఉండడం ఒక విధంగా గర్వకారణమైన, ఆశ్చర్యకరం, విచారకరం. ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో మన తెలుగు వాళ్ళు ముమ్మరంగా ఉన్నారు. ఇవన్నీ మనకు సరిహద్దు ప్రాంతాలు. అక్కడ ఆయా ప్రభుత్వాలతో కాస్త చనువు తీసుకొని విగ్రహాలు పెడితే బాగుండేది. ఇంతవరకు ప్రవాస రాష్ట్రాల్లో విగ్రహం లేకపోవడం విచారకరం. మన పర్లాక్యంలో ఉండడానికి కారణం మన స్థానిక ప్రజలైతేనేమి, ప్రభుత్వం అయితేనేమి అందరి సహకారం వల్ల ఈనాటికి ఆ విగ్రహం చక్కగా వర్ధంతి జయంతుల నివాళులు అందుకుంటుంది. తర్వాత డాక్టర్ గారు, మీరు ఘంటసాల గారిని ఆరాధించినట్లు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఆరాధించినట్లు ఆ ఘంటసాల విగ్రహాన్ని అక్కడ అతని చేత ప్రతిష్ఠించడం కూడా ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఇప్పుడు ఘంటసాల గారి పైన మీరు ఏదైతే అవధానం చేస్తున్నారో అతని జీవిత విశేషాలు, అతని తాలూకా చిత్రసీమలో అతను పాడినటువంటి పాటల విశేషాలు ఏమైనా చెప్పండి. అసలు ఈ అవధానం ఎలా మొదలైంది అంటే 2004 డిసెంబర్ 26 ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభ చిక్కడపల్లిలో ఉంది. అక్కడ ఘంటసాల అభిమానుల జాతీయ సదస్సు ఒకటి నెలకొల్పారు. ఆ సదస్సుకి అప్పటికి నేను ఒరిస్సా వాసిని, నేను మరికొందరు మిత్రులు అనేక మంది వెళ్ళారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ అన్ని ప్రాంతాల నుంచి అనేక మంది అభిమానులు వచ్చారు. ఆనాడు ఒక క్విజ్ నిర్వహించారు. వచ్చిన ఆహూతులకు అలరించడం కోసం చిన్న చిన్న పరీక్షల్లాగా పెట్టి ప్రైజులు ఇవ్వడం అవి చేశారు. ఆ క్విజ్లో నాకు ఘంటసాల గారి జీవిత చరిత్ర, పాటలు వాటి గురించి అడిగితే నేను 25కి 23కి సమాధానం చెప్పాను. అందుకు నాకు ప్రథమ బహుమతి వచ్చింది. వాళ్ళు భావోద్వేగానికి లోనయ్యి ఒరిస్సావాసి, ఒక ముస్లిము, తర్వాత అందున వైద్యుడు,
తీరుబాటు లేని వైద్య వృత్తి, అలాంటి వ్యక్తికి ప్రథమ బహుమతి రావడం మాకు గర్వకారణంగా ఉంది అని చెప్పి వారు ఘంటసాల సావిత్రమ్మ గారి చేతుల మీదుగా, అలాగే ప్రముఖ నటుడు కాంతారావు, టీజీ కమలాదేవి ప్రముఖ నటి, వీళ్ళందరి చేతుల మీదుగా నాకు సత్కారం చేసి బహుమతిని అందజేశారు. అక్కడ ఒక నమూనా అవధానం చిరంజీవి దుర్గాప్రసాద్ చేత నిర్వహించారు. 4 పృచ్ఛకులు కూర్చున్నారు. వాళ్ళు ఏవో అడుగుతుంటే తను చెప్పారు. మేము ప్రేక్షక శ్రోతల్లో ఉంటూ అతను ఏదో జవాబు చేస్తుంటే దాని రచయిత ఎవరు, సంగీతం ఎవరు అని ఏదో అడుగుతున్నాం మేము. అయ్యా మీరు దయచేసి అలా మధ్యలో అడగండి, ఇతనికి నమూనా అవధానం పెట్టాము, ఇతనికి ఏం రాదు, ఘంటసాల గురించి ఏమీ తెలియదు, ముందస్తుగానే ఆ ప్రశ్నలకి జవాబులు అతనికి చెప్పడం అయింది, ఆ ప్రకారం అతను వెళుతున్నాడు. మరి మీకు ప్రథమ బహుమతి వచ్చింది ఈ పోటీలో, మీకు ఘంటసాల గారి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉంది, కాబట్టి మీరు మీ ఊళ్ళో ఈ ఘంటసాల మీద గానావధానం చేయండి అని చెప్పి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వగానే ఆ మరుసటి సంవత్సరం 2005 ఫిబ్రవరి 27 ఆదివారం నాడు మా ఊరు పర్లాకింలో ఈ శ్రీపాద వెంకట సుబ్బారావు అనే సినీ నటుడు మా సన్మిత్రుడు వారి ప్రోత్సాహంతో తొలి అవధానాన్ని మా ఊరిలో చేశాను. దిగ్విజయంగా జరిగింది. అది 8 మంది పృచ్ఛకులు మాత్రమే పాల్గొన్నారు. అష్టావధానం అని పెట్టాను దానికి పేరు. తర్వాత రాజమండ్రిలోను ఏప్రిల్ 3 ఆదివారం, ఆ తర్వాత ఏప్రిల్ 10 శ్రీకాకుళం 2005 సంవత్సరంలో ఇలాగా కార్యక్రమాలు చేస్తూ 2006లో నేను ప్రవాస వెళ్ళాల్సి వచ్చింది. అంటే మా ఊరు నుంచి నేను వలస వెళ్ళిపోయాను. నల్గొండ దగ్గర నార్కట్పల్లిలో కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మెడికల్ ఆఫీసర్గా ఒక అవకాశం వచ్చింది. మా మిత్రులు అక్కడ ఉన్నారు. మా క్లాస్మేట్ చిత్తరంజన్ పట్నాయక్ నన్ను ప్రోత్సహించి తీసుకువెళ్ళిపోయాడు అక్కడికి. అక్కడ ఉద్యోగం చేస్తూ ఆ నల్గొండ, కోదాడ, హుజూర్ నగరు ఆ పరిసర ప్రాంతాలన్నింటిలో సాహితీ చర్చలు చేయడమే కాకుండా నల్గొండలో గౌరవనీయులు పురుషోత్తమాచార్యులు గారని గొప్ప సాహిత్య సంగీత పిపాసి, విజ్ఞాని, ఆయన లబ్ధప్రతిష్ఠుడు కూడా. అటువంటి వ్యక్తులు పరిచయం అవ్వడం, వారి నేతృత్వంలో కొన్ని అవధానాలు నల్గొండలో కూడా చేయడం జరిగింది. హైదరాబాద్ దగ్గరవటం చేత డాక్టర్ కేవీ రావు గారు, ఎస్వి రామారావు గారు, ఈయన సినీ జర్నలిస్టు, కేవీ రావు గారేమో ఘంటసాల గాన సభ అధ్యక్షులు, వారి ప్రోత్సాహంతో ముమ్మరంగా హైదరాబాద్లో కూడా 2 నెలలకి 6 నెలలకి ఒక ప్రోగ్రాం అవధానం అవుతుండేది. అలాగా తర్వాత హైదరాబాద్ నేను 4 ఏళ్ల తర్వాత వెళ్ళిపోయాను. అక్కడ సినీ ప్రముఖుల సమక్షంలో అవధానాలు చేయడం అది నా పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు, రావికొండలరావు, గుండు హనుమంతరావు, కోట శ్రీనివాసరావు, కోట శంకర్రావు, ఇలాగా అనేక మంది ప్రముఖులు, రాధాకుమారి గారు సినీ నటి, అలాగే కె రాణి గారు, బి వసంత గారు, వీళ్ళందరూ గాయనిమణులు, ఆర్ బాలసరస్వతి దేవి గారు, వీళ్ళందరూ నా అవధానాన్ని చూడడం, ప్రోత్సహించడం, అబ్బురపడడం జరిగింది. అలాగే శరత్చంద్ర అనే కీబోర్డు వాయిస్తూ పాడే అద్భుతమైన గాయకుడు, ఘంటసాల వీరాభిమాని, ఆయన నా చేత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో శతావధానం చేయించాడు. అంటే 100 మంది ఆడియన్స్లో ఉన్నవాళ్ళు, ప్రేక్షక శ్రోతల నుంచి 100 ప్రశ్నలు అలా ఒక తర్వాత ఒకటి అడుగుతుండడం, నేను చెప్తుండడం, అలా 100 ప్రశ్నలు నా చేత జవాబులు చెప్పించి 100 ప్రశ్నలకు అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియగా తొలిసారి ఒక శతావధానం చేసిన అవకాశం, ఒక అదృష్టాన్ని కలిగించారు చిరంజీవి శరత్చంద్ర గారు. అంతేకాకుండా తమిళనాడు మాజీ గవర్నర్ గాను, ఇక్కడ ముఖ్యమంత్రి గాను పనిచేసినటువంటి రోషయ్య గారి చేతుల మీదుగా నాకు స్వర్ణ కంకణం బహుమానం ఇవ్వడం, అవధాన స్రష్ట, అవధాన బ్రహ్మ, అవధాన శిరోమణి వంటి బిరుదులు హైదరాబాద్లోనే అనేక మంది నాకు ఇచ్చారు. ఇది కాక రావికొండలరావు గారు, రాధాకుమారి గారు ప్రతి కార్యక్రమానికి ఎక్కడ హైదరాబాద్లో అవధానం జరిగినా వస్తుండేవారు. వారేమో నన్ను ఘంటాపథంగా ఘంటసాల గురించి ఏదైనా చెప్తాడు కాబట్టి ఈయనకి నేను ఘంటావధాని అని పేరుస్తున్నాను అని ఒక కొత్త పదాన్ని ఆయన సృష్టించారు, ఘంటావధాని అని. అది నేను ఈ బిరుదులన్నీ నేను ఎక్కువ వాడుకోను, ఎందుకంటే నిరాడంబరంగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఎవరో ఏదో బిరుదు ఇచ్చేసినంత మాత్రాన అది నా గొప్పతనం అనుకోను. ఈ అవధానం చేయడం అదొక పూర్వజన్మ సుకృతంగాను, ఘంటసాల గారికి నేను రుణపడి ఉన్నానేమో, ఆయన కీర్తి ప్రతిష్టల్ని పలువురికి తెలియజేయడం, పలు ప్రాంతాల్లో వ్యాపింపజేయడం, అదే లక్ష్యంగా నేను వెళ్తున్నాను. బహుశా ఆ ఉద్దేశంతోనే ఈ అవధానాలు వెళ్తున్నాయి తప్ప ఇందులో నా వ్యక్తిగత ప్రతిభకు అవకాశం అంతగా లేదు, ఉండకూడదు కూడా. ఎందుకంటే ఇది ఒక ధారణ శక్తికి పరీక్ష, అలాగే ప్రతిభకు పట్టం కట్టే అద్భుతమైన ప్రక్రియ అవధానం.
కానీ ఇక్కడ ఒక అమరగాయకుడు, మహానుభావుడు, కారణజన్ముడు, గంధర్వాంశ సంభూతుడైనటువంటి ఆ ఘంటసాల గారి గురించి తెలియని విషయాలు అనేక మందికి తెలియజేయడమే ఈ అవధానం యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. తర్వాత డాక్టర్ గారు, మీకు సహజంగా మీ మాతృభాష ఉర్దూ చాలా మధురమైనటువంటి భాష. ఆ భాషల్లో అటుపక్క ఇటు తెలుగు దక్షిణాది భాషల్లో తేట తెలుగు అనేటువంటిది, ఈ మృదుమధురమైనటువంటి రెండు భాషలు మీకు తెలుగు పైన, ఈ సంగీతము, ఈ తెలుగు సాహిత్యం పైన అనురక్తి కలగడానికి కారకులు ఎవరు? ముఖ్యంగా పర్లాకిముడి ద్విభాషా ప్రాంతమైనను మా పూర్వీకులంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన వారే పర్లాకిముడికి. కాబట్టి వాళ్ళకి, అంతేకాకుండా పర్లాకిముడిలో ఆ రోజుల్లో 1950 సంగతి చెప్తున్నాను, మేము 52 తర్వాత పుట్టాను నేను. ఆ రోజుల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవారు పర్లాకిముడిలో, ఒరియా వాళ్ళు తక్కువ ఉండేవారు. దానివల్ల తెలుగు స్కూళ్ళు ముమ్మరంగా ఉండేవి. చాలామంది విద్యార్థులు తెలుగు భాష చదవడానికి ఇష్టపడేవారు, ఒరిస్సాలో ఉన్నాను. అంతేకాకుండా తెలుగు చదివినా సరే ఉద్యోగ అవకాశాలు ఆంధ్రలో మెండుగా లభిస్తుండేవి. అందుకు భాషను విస్మరించకుండా ఉండేది. ఒరిస్సా అయినా సరే తెలుగునే చదివి, తెలుగు ఎంఏ ఏంటి, బిఏ ఏంటి చదివి ఉద్యోగాలు పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలా మా ఇంట్లో ఈ తెలుగు పాటలు ఇవన్నీ పాడడంలో అభ్యంతరాలు లేకపోవడం ఒకటి. మాకు గ్రామ్ఫోన్ ఉండేది, దానిలో మా నాన్నగారు తెలుగు పాత రికార్డులు, హిందీ రికార్డులు అన్నీ తెచ్చి పెడుతుండేవారు. తెలుగు రికార్డులు ఎక్కువ వినడం ఆ రోజుల్లో మాకు అలవాటు అయిపోయింది. తీరుబాటు ఉన్నప్పుడు ఒక రికార్డు వేసుకోవడం ఆ రోజుల్లో. ఇలాగా ఇంతేకాకుండా మా వీధిలో అందరూ తెలుగు వాళ్ళే. మరి నా క్లాస్మేట్స్ అందరూ తెలుగు స్నేహితులు ఉన్నారు, వాళ్ళతో అలా మాట్లాడడం ఎందుకో ఏదో ఒక ఆకర్షణ శక్తి, ఆ భాషలోని తీయదనం, ఆ భాషలోని వ్యాకరణం అలాగా నాకు బాగా అబ్బింది. అంతేకాకుండా స్కూల్లో మెట్రికులేషన్లో బాగా మార్కులు వచ్చాయని, 7వ క్లాసులో మంచి మార్కులు వచ్చాయని చెప్పి ఆ రోజుల్లో స్కాలర్షిప్ ఇచ్చేవారు. అలాగే నాకు 7వ క్లాసులో లభించింది. మెట్రిక్ నుంచి ఇంటర్, వైద్యం పూర్తయ్యే వరకు మెరిట్ స్కాలర్షిప్. ఈ రోజుల్లో లాగా జాతీయ స్కాలర్షిప్ కాదు. ఆ రోజుల్లో మార్కులు వస్తే ఏ జాతి అవైనా సరే, ధనవంతుడైనా సరే, ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి స్కాలర్షిప్ ఇచ్చేవారు. అలాగా మా తోటి విద్యార్థుల్లో గొర్తి సుబ్రహ్మణ్యం అని, తర్వాత గుట్టూరు పారసారథి అని మేము ముగ్గురం పోటాపోటీగా చదువుతూ స్కాలర్షిప్ని చాలా సంవత్సరాల వరకు పొందాము. అలాగా అటువంటి సజ్జనుల సాంగత్యము, మంచి మిత్రులు ఉండేవారు భాష గురించి మాట్లాడడానికి. అలాగే తెలుగులో మా తోటి విద్యార్థులు బ్రాహ్మణులు ఉన్నా సరే వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు రావడం, టీచర్లు కూడా నన్ను ప్రోత్సహించడంతో పాటు మరింత పట్టుదల, పౌరుషం పెరుగుతాయి. ఇంకా బాగా భాషని ఇంకా నేను అభివృద్ధి చేసుకోవాలి, ఇంకేదో చేయాలని. అలాగే కాలేజీ వరకు అది కొనసాగింది. మెడికల్ కాలేజ్ వెళ్ళిన తర్వాత కూడా బరంపురంలో వికాసం అనే సంస్థలో అక్కడ కొన్నాళ్ళు నేను ఉన్నాను. ఉప్పల్ లక్ష్మణరావు గారి సాన్నిధ్యం, అలాగే మండపాక కామేశ్వరరావు గారు, చాలామంది మిత్రులు, మల్లాప్రగడ రామారావు ఏంటి, బీనారావు ఏంటి, మరి చాలామంది మిత్రుల పేర్లు చెప్పలేను నేను. కొత్తకోట కేదార్నాథ్ ఏమిటి, మరి దేవరకొండ సహదేవరావు ఏంటి, ఇలాగ అనేక మంది మిత్రుల సాంగత్యంతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. తెలుగు మీద మక్కువ, అంటే వైద్యం చదువుతూ అప్పుడప్పుడు ఈ సాహితీ సభలకు వెళ్తుంటే మా అన్నయ్య కొంచెం బాధపడేవాడు. వైద్యం చదవడం అంటే చాలా కష్టం, అన్నీ త్యాగం చేసి రాత్రి పగలు చదివితే కానీ పాస్ అవ్వలేము, అందులో మామూలుగా పాస్ అవ్వకూడదు, మంచి మార్కులతో పాస్ అవ్వాలనేసి మా అన్నయ్య కొంచెం మంచిది కాదురా అని చెప్పి నిరుత్సాహపరిచేవాడు. అయినా సరే నన్ను అంతగా ఒత్తిడి చేయకపోవడం వల్ల మా తోటి మిత్రుడు, మా అన్నయ్య క్లాస్మేటు డాక్టర్ విజయ్ కుమార్ అని, ప్రస్తుతం ఇక్కడ వైజాగ్లోనే ఉంటున్నారు. ఆయన ప్లాస్టిక్ సర్జరీలు ఎక్కువ చేస్తాడు, గైనిక్ స్పెషలిస్టు. ఆయన ప్రోత్సాహంతో ఇద్దరం సంగీతం నేర్చుకుందామని మండపాక పద్మావతి గారి వద్ద పరంపురంలో ఒక 2 ఏళ్ల వరకు సంగీతం నేర్చుకున్నాం. దానివల్ల కూడా నాకు ఈ సినీ సంగీతం, సినీ పాటల మీద మక్కువ మరింత పెరిగింది. పరంపురం విడిచిపెట్టి వచ్చిన తర్వాత పర్లాకిముడిలో
ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం, కాకినాడలో సంవత్సరం చదవడం, అక్కడ కూడా సాహితీ సభలు, నాటకాలు ఇవన్నీ చూడడం జరుగుతుండేది. పర్లాకిండి వచ్చిన తర్వాత చైతన్య సంస్థ స్థాపించడం, ఆ తర్వాత పెద్దల సహకారం అదంతా. అలాగే భాష మీద మక్కువ ఇప్పటికీ తరగపోవడానికి కారణం అటువంటి మిత్రులు లభించడం, వాళ్ళందరితో ఈ చర్చలు, భాష కానీ సంగీతం కానీ అలా కొనసాగుతుండడం వల్ల అవి ఇంకా నా మనసులో సజీవంగా ఉంటూ మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి. తర్వాత డాక్టర్ గారు, సాహిత్య అవధానంలో 8 ప్రక్రియలు మొట్టమొదట ఉండేవి. అందుకే దానికి అష్టావధానం అనే పేరు వచ్చింది. తర్వాత సహస్రావధానం వచ్చింది. మీరు ఈ ఘంటసాల అవధానంలో అక్కడ సాహిత్య అవధానంలో సమస్య, న్యస్తాక్షరి, నిషిద్ధాక్షరి, పుష్పగణనము, ఘంటాగణం, పురాణ పఠనం ఇలాంటివన్నీ, అప్రస్తుత ప్రసంగం ఇవన్నీ ఉంటాయి. మీ అవధానంలో ఈ ప్రక్రియలు ఏ విధంగా మరల్చారు? నేను మొదట్లో 8 విభాగాలు చేశాను. తర్వాత ఆ విభాగాలు అలాగ మారిపోయి 25 వరకు వెళ్ళిపోయాయి. కొండకుచో 30, 40, 50 మంది పృచ్ఛకులతో కూడా చేయడం జరిగింది. అది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు నమోదు చేసుకున్నారు. మరి 32 మంది పృచ్ఛకులతో 2 రౌండ్లు చేయడం రాజమండ్రిలో నా 100వ అవధానం, అదొక మరపురాని ఘట్టం. అయితే మొట్టమొదట పద్యాలు, జీవిత చరిత్ర, లలిత గీతాలు, యుగళ గీతాలు, భక్తి గీతాలు, పల్లవి నాది చరణం మీది, చరణం నాది పల్లవి మీది, ఇలాగ ఒక 8 అంశాలు చేసుకుంటూ 8 మందితో 10 మందితోనే చేసేవాడిని. ఇవన్నీ ఘంటసాలకు సంబంధించిన పాటలు. ఘంటసాలకు సంబంధించిన తప్ప వేరే ఉండవు. ఆయన 45 నుంచి 74 వరకు సుమారు 2500, 700 దాకా పాడారు. 10,000 పాడినా మనకు లభ్యమవుతున్నవి లలిత గీతాలు, సినిమా గీతాలు అన్నీ కలిపి 2500 మాత్రమే. ఇవన్నీ ఇలాగ విభాగాలు చేస్తూ అలాగా పృచ్ఛకుల సంఖ్య పెరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తుంటే నేను కూడా అంశాలని పెంచుకుంటూ వచ్చాను. ఒక సంగీతం వినిపించండి, పాటలో ఉంది, నేను చెప్తాను. అలాగే పద్యంలో ఒక లైన్ చెప్పండి, నేను చెప్తాను. అలాగే మీరు నా ఇష్టం అని ఒక ప్రక్రియ, ఒక అంశం పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చింది అడగండి. అలాగే శాస్త్రీయ గీతాలని, ఈ పాట రాగం ఏమిటి, అలాగే పాట రచయిత, పెర్మిటేషన్ కాంబినేషన్ అంటారు, అవి ఇవి. అంటే 1965లో ఒక నిర్మాత పేరు చెప్తూ, ఈ నిర్మాత, ఈ సంగీత దర్శకుడు, వీరి కాంబినేషన్లో వచ్చిన ఘంటసాల గారి పాట ఏదని చెప్పండి. ఇలాగా అనేక కోణాల్లో రకరకాల ప్రశ్నలు తయారు చేసి కొన్ని పదాలు చెప్తాం, ఈ పదాల ద్వారా పాట చెప్పుకోండి అంటే పదరంజని అని పెట్టాం దానికి పేరు. శబ్దరంజని అంటే శబ్దం వినిపించి, అంటే సంగీతాన్ని వినిపిస్తే ఈ పాట ఏమిటి చెప్పుకోవాలి. ఇలాగా ఈ 25 మంది ఏంటి, 50 మంది, ఎంతమంది అడిగినా వాళ్ళందరినీ గుర్తుంచుకొని నేను ఆఖరిలో సమాధానాలు చెప్పాలి తప్ప ఒకరి తర్వాత ఒకరికి సమాధానం చెప్పడం కాదు. దాన్నే అవధానం అన్నారు. అదే ఏకాగ్రతకి మూలమైనటువంటి ప్రక్రియ. తర్వాత డాక్టర్ గారు, మీరు ఇప్పుడు శతాధిక ఈ అవధానాలు చేశారు. అవును. అయితే మీకు ఈ అవధాన ప్రక్రియ చేస్తున్నప్పుడు ఆయా అవధాన ప్రక్రియ జరుగుతున్న ఆయా సభల్లో మీకు ఏమైనా క్లిష్ట సమస్యలు ఎదురయ్యి ఉంటాయి? చాలా ఎదురవుతుంటాయండి. ఎందుకంటే చెప్పేవాడు అడిగేవాడికి లోకు అని సామెత ఉన్నది. సో అవధాన్ని ఇబ్బంది పెడదాం, అవధానికి మనం అడిగిన ప్రశ్నకి సమాధానం లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరికొందరు ఆయన 20 మందిని గుర్తుంచుకొని చెప్తున్నాడు, మనం కష్టం ఎందుకు అడగడం, ఏదో సులభంగా అడుగుదాం, అతని ధారణా శక్తికి పరీక్ష కదా ఇది, అతని ప్రతిభకు పరీక్ష కాదు ఇది, ఆయన ఏది అడిగినా చెప్తాడు అని చెప్పి సులభమైన ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉన్నారు. కష్టమైన ప్రశ్నలు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి పుస్తకాల్లో లేని ప్రశ్నలు కూడా వచ్చేస్తుంటాయి. అది ఆసువుగా మనం అక్కడ ఇక్కడ విని తెలుసుకున్న జవాబులు అనమాట. అవి ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సతీమణి సావిత్రమ్మ గారు, అలాగే ఘంటసాల గారి కుమారులు రత్నకుమార్ గారు, వారి కోడలు కృష్ణకుమారి గారు, అలాగే కుమార్తెలు
శ్యామల సుగుణ శాంతి, మరో కోడలు ఘంటసాల పార్వతి గారు, వాళ్ళ శ్రీవారు ఘంటసాల రవి, ఇలాగా అనేక మందితో చర్చలు జరిపి పుస్తకాల్లో రాని విషయాలు వాళ్ళతో మాట్లాడి ఫోన్ ద్వారా తెలుసుకొని అనేకమైనటువంటి సేకరించాను. ఉదాహరణకి ఘంటసాల గారి ఇంటి నెంబర్ ఎంత లేదా ఫోన్ నెంబర్ ఎంత అని అడిగితే అది వాళ్ళ ద్వారా తెలుసుకున్న తప్ప పుస్తకాల్లో రానిది అది. ఇలాంటివి అనేకమైనటువంటి అంతర్గత విషయాలన్నీ వాళ్ళ ద్వారా తెలుసుకొని ఇవన్నీ నేను అనేక చోట్ల ఎదుర్కొన్న ప్రశ్నలకు జవాబులు సులభంగా ఇవ్వగలిగాను. కానీ కొందరు మరీ క్లిష్టంగా ఓ 2 పదాలు ఇచ్చి ఇది ఏ పాటలో వస్తుంది అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇబ్బంది అయినప్పుడు ఇది సాంఘికమా జానపదమా, హీరో ఎవరు, లేదా ఇది ఏ సంస్థ తీసింది, ఆ సినిమా సంస్థ పేరు చెప్తే నేను చెప్తాను అని చిన్న క్లూ అడగడం జరుగుతుంది. ఇలాంటి క్లిష్ట సమస్యలు అరుదుగా వస్తుంటాయి. వచ్చినప్పుడు క్లూ ద్వారా దాన్ని అధిగమిస్తాను. క్లూ అడుగుతాను. ఆ క్లూ ఏమో వాళ్ళు చెప్తారు, పలానా సంస్థ తీసిన సినిమా అంటే ఆ సంస్థ తీసిన సినిమాలు 4, 5, 10 ఉంటాయి. దాన్ని బట్టి మనం ఊహించుకొని సమాధానం సులభంగా చెప్పవచ్చు. ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఎందుకంటే నాకు ఏది తెలియదు అన్నది అవతల వాడికి తెలియదు. నాకు ఇది తెలుసు ఇది తెలియదు అన్నది అవతల వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంతవరకు అలా నెట్టుకు రాగలుగుతున్నాను. ఎందుకంటే ఆ మహానుభావుని జీవిత చరిత్రలో ఏదో 50%, 60%, 80% దాకా 100% నాకు అవగాహన లేదు. ఆ 20% నాకు తెలియదు అనుకోండి. ఆ 20%లోని ప్రశ్నలు నాకు రావడం లేదు. అందుకని నేను నెట్టుకు రాగలుగుతున్నాను. ఆ 20%లో ప్రశ్నలు ఏమైనా వచ్చాయనుకోండి, ఉదాహరణకి ఎవరో ఏదో అడిగారు, ఒక యక్షగానం ఉందండి రహస్యంలో, దాన్ని ఒక పద్యం ఆయన చనిపోయారనిసి వేరే వాళ్ళ చేత రాయించారు, ఆ పద్యం ఏమిటి అనేసి ఒకళ్ళు అడిగారు. అది మనకు తెలియదు, అది ఏ పుస్తకంలో రాలేదు. అయితే వాళ్ళే నాకు తెలియదండి అది అని చెప్పేశాను నిర్మమాటంగా. వాళ్ళు అది చెప్పారు, ఇదండి ఇలా జరిగింది అనేసి. అంటే కొన్ని పుస్తకాల్లో రానివి వాళ్ళు చెప్తేనే మనం వినవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళతో వాదోపవాదానికి దిగలేము. ఇది ఏ పుస్తకంలో రాలేదు, మీరేదో సొంతంగా చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని వాదనకు దిగకూడదు. మన గర్వాన్ని కానీ అహాన్ని కానీ కొంచెం తగ్గించుకొని అవతల వారి తాలూకు సమాధానాన్ని అంగీకరిస్తూ, సరే మీకు అది తెలిసింది, నాకు తెలియకపోవడానికి కారణం అది పుస్తకాల్లో రాలేదు, నేను ఎక్కడ వినలేదు, ఓకే అనేసి అలా సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంటుంది సాధారణంగా. తర్వాత ఘంటసాల గారి తాలూకా వైయక్తిక విషయాలు, అతను సినీ ఫీల్డ్కి వచ్చేటప్పటికి అంతకుముందు అతను కుటుంబ సంబంధమైనటువంటి విజయనగరంలో చదువుకున్నప్పుడు అలాంటి విషయాలు కొన్ని ప్రేక్షకులకి శ్రోతలకు తెలియజేస్తే మంచిది. ఘంటసాల గారు ఈ మధ్యన ఈ విషయాలన్నీ ఒక సినిమాలో వచ్చాయండి. అది చాలా అద్భుతమైన సినిమా, అది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా. అందులో ఘంటసాల అభిమానులు పదే పదే చూడవలసిన సినిమా. అలా చూస్తేనే ఆ నిర్మాతకి కాసుల వర్షం కురుస్తుంది. ఆయన అనేక సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమాని కొన్ని కారణాంతరాల వల్ల, కొన్ని అభ్యంతరాల వల్ల ఆ సినిమా ఒక 8 ఏళ్ళ వరకు విడుదల కాలేదు. తర్వాత ఈ మధ్యన విడుదలైన తర్వాత ఆర్థికంగా ఆయన బలంగా లేకపోవడం వల్ల అది విడుదల చేయడానికి అనేక లక్షలు అవసరం కాబట్టి ఆయన చేయలేకపోయాడు. దాన్ని చారిటీ షోలుగా బరంపురంలోనూ, ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, చాలా ప్రాంతాల్లో, తిరుపతి, ఇవన్నీ ప్రాంతాల్లో వేశారు. దాని ద్వారా కొంత అతనికి ధనం ముట్టింది. ఈ మధ్యన ఆ సినిమా కూడా విడుదలైంది. మొన్న జనవరి 2న అనుకుంటాను విడుదల చేశారు, సంక్రాంతికి ముందు. ఆ విడుదల చేయడంలో మరి ఆయన ఎవరికి ఆ గుత్తాధికారం ఇచ్చారో విడుదల చేయడానికి, వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల ఆ సినిమా ఎక్కడ ఆడుతుంది, అసలు పబ్లిసిటీ ఏమిటి అన్నది తెలియకుండా రహస్యంగా వచ్చి రహస్యంగా వెళ్ళిపోయినట్టు అయిపోయింది. ఆ సినిమా వారం కూడా ఆడలేదు, జనాలకి తెలియదు. మేమంతా చెప్పాం, మహానటి సావిత్రి ఎందుకు అంత హిట్ అయింది? పబ్లిసిటీ. మహానటి సావిత్రి గొప్ప ఏమిటి, అందులో కల్పితం బోల్డ్ ఉంది, జనరంజకం చేయడానికి ఎన్నో మసాలాలు చూపించారు వాళ్ళు. మంచి హీరోయిన్ని ఎవరన్నో పెట్టారు. మనకు అలాంటి పరిస్థితి లేదు, అంత సాధారణ వ్యక్తులు నటించిన చిత్రం. అయితే శంకరాభరణం కూడా సాధారణ వ్యక్తులు నటిస్తేనే
ఆ కథను ఆ పాటలు మెచ్చుకొని ఆ రోజుల్లో పెద్ద హిట్ చేశారు. అలాగే ఇది కూడా హిట్ అవుతుందని అనేక మంది వక్కాణించారు. చాలామంది ప్రముఖులు హైదరాబాద్లో అన్ని చోట్ల చూసి ఈ ప్రివ్యూ షో అయినప్పుడు కూడా, చారిటీ షో అయినప్పుడు మేమంతా కూడా అదే చెప్పాం, ఇది శంకరాభరణకు మించిపోతుంది. ఎందుకంటే ఆయన దర్శకత్వ పటిమ, ఆ సంభాషణల తీరు చాలా అద్భుతంగా రాశాడు. ఆయన నిర్మాత, దర్శకుడు, సంభాషణ రచయిత అతనే. సిహెచ్ రామారావు, చిత్తజల్లు రామారావు అని ఆయన తీశాడు ఈ సినిమా. ఇది వారం రోజులు కూడా ఆడకుండా ఇది అవ్వడానికి కారణం పబ్లిసిటీ సరైనది లేదు. మహానటికి బోల్డ్ పబ్లిసిటీ చేసి ఓహో ఆహా అని ఊదరగొట్టడం వల్ల అది అదిరిపోయింది. ఆ సినిమా 100 కోట్లు కలెక్షన్ చేసింది. ఇది అంతకు మించిన గొప్ప చిత్రం, కానీ సరైన పబ్లిసిటీ లేక వెనకబడింది. ఇప్పుడు ఈ సినిమాని మళ్ళీ 1-2 నెలల తర్వాత సరైన పద్ధతిలో విడుదల చేద్దామని కొందరు పెద్దలు ముందుకు వస్తున్నారు. చాలా శుభపరిణామం. ఆ సినిమా చూస్తే ఘంటసాల గారి గొప్పతనం తెలియడమే కాకుండా మనకు ఒక భావోద్వేగం కలుగుతుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చాడన్నది. అంటే అవన్నీ అందులో చూపించారు. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటంటే, నిరుపేద కుటుంబంలో ఒక శివార్చన పురోహితుడు, వాళ్ళ తండ్రి గారు సూర్యనారాయణ శాస్త్రి గారు, తల్లిగారు రత్తమ్మ గారు, వీళ్ళేమో 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. సుబ్బమ్మ, అన్నపూర్ణ, జయప్రద అని 3 అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఘంటసాల గారికి. అన్నదమ్ములు ఆదినారాయణ శాస్త్రి, ఘంటసాల వెంకటేశ్వరరావు, సదాశివుడు అనేసి 3 అన్నమాట. ఈయనకి సంగీతం మీద చిన్నప్పటి నుంచే 5 ఏళ్ల ప్రాయం నుంచి చిన్న నృత్యం, అడుగులు వేయడం, సరదా కుండ్రాగలు తీయడం ఇవన్నీ ఘంటసాల గారి నాన్నగారు గమనించి, ఈయన చదువు కంటే ఆయన తరంగాలకి మృదంగం వాయిస్తాడు ఘంటసాల గారి నాన్నగారు. కాబట్టి ఈ అబ్బాయిని కూడా తరంగాలకి వీపును మోసుకుని తీసుకెళ్ళిపోయేవారు. అక్కడ ఈయనేమో చిన్న చిన్న అడుగులు వేయడం, డ్యాన్స్ చేయడం వల్ల ఇతనికి బాలభరతుడు అని బిరుదు, ఒక బిరుదుని మన కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఇచ్చారు ఆ రోజుల్లో. ఇదంతా 1922లో ఆయన పుట్టారు. సుమారు 8 ఏళ్ల ప్రాయం నుంచి 35, 36 వరకు ఆయన అలాగా కొనసాగించారు. 36 ముందు ఒక 11 ఏళ్ల ప్రాయం, 33లోనే తండ్రి గారు చనిపోయారు. చనిపోతే ఏం చేయాలి తోచక మేనమామ సంరక్షణలో ఆయన పెరిగారు. మొత్తం మీద తండ్రి గారికి ఆయన మాట ఇచ్చారు, ఎప్పటికైనా సంగీతంలో నిష్ణాతుడిని కావాలని ఆయన అని తండ్రి గారు మాట తీసుకుంటారు. ఆ మాట నిలబెట్టడం కోసం తన చేతి వేలికున్న ఉంగరాన్ని అమ్మేసి విజయనగరం వెళ్ళి అక్కడ వేసవి సెలవుల కారణంగా అక్కడ వారాలు చేసుకుంటూ తర్వాత హాస్టల్లో అక్కడ చేరడం. అలాగ ఒక 6 ఏళ్ళు అక్కడ సంగీత కళాశాలలో సంగీతాన్ని అభ్యసించి చాలా కష్టపడి పైకొచ్చి పట్రాయని సీతారామ శాస్త్రి గారు అనే ఒక సంగీత విద్వాంసుని వద్ద ఆయన నేర్చుకున్న విధానం ఆయనకు ఎంతో నచ్చింది. గురువు అంటే ఇలా ఉండాలి అని. ఆయన నాభి నుంచి స్వరం రావాలని ఆయన సాధన చేయాలని చెప్తుంటే ఈయన ఉదయాన్నే చెరువు వద్దకు వెళ్ళి ఆ చెరువులో మెడ వరకు ములిగి అలాగ గళ సాధన చేసేవారు అనమాట. ఇదిగాక ఆ ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఈయన వచ్చి వయలిన్లో నేను జాయిన్ అవుతాను, సంగీతం నేర్చుకుంటానంటే, నీ మాట తీరు చూస్తే ఏదో అద్భుతం అనిపిస్తుందో, పద్యమో పాట పాడంటే ఈయన ఏదో 4 వాక్యాలు పాడిన తర్వాత లేదు నువ్వు వయలిన్ కాదు, నువ్వు గాత్రమే సాధన చేయని ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ఆనాడు ప్రోత్సహించడం వల్ల ఆయన గాత్ర విద్వాంసుడు అయ్యాడు. లేకపోతే సంగీత విద్వాంసుడు, వయలిన్ విద్వాంసుడు అయిపోయేవాడు. ఇదిగాక ఆదిభట్ల నారాయణదాస్ గారు ఆయన కచేరీ చూసి విని ఆనందించి ఒక తంబురాన్ని బహుకరించారు. అది ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఆ తంబురాన్ని భద్రపరుచుకున్నారు. అదొక గొప్ప మహత్తర అవకాశం ఆయనకు లభించింది. అలాగా విజయనగరంలో 36 నుంచి 42 ఒక 6 ఏళ్ళు కష్టపడి సంగీత సాధన చేసి ఆ తర్వాత ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఇది ఘంటసాల గారి బాల్యంలో ముఖ్యంగా సంగీత అభ్యాసం ఎలా జరిగిందని. ఆ తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం, జైలుకు వెళ్ళడం, మళ్ళీ అక్కడ పెద్దవాళ్ళ సాన్నిధ్యము, స్నేహము పెరగడం, అక్కడ నుంచి ఒక 14 నెలల తర్వాత విడుదలై వివాహం చేసుకోవడం. సముద్రాల సీనియర్ గారు ఘంటసాల గారి అత్తవారు తెనాలి తాలూకా పెదపులివర్రు, అక్కడే సముద్రాల వారి స్వగ్రామం కాబట్టి
వారి స్నేహము అభిమానము పొంది మద్రాసు రానైనా నిన్ను పరిచయం చేస్తాను సినిమా వాళ్ళకి, నీ అదృష్టం ఎలా ఉంటుందని చెప్పి 45లో అయిన 44లోనే మద్రాసు వెళ్ళి రేడియోలో కొన్నాళ్ళు పాడి అలాగ సినీ అవకాశాలు క్రమంగా వచ్చాయి. వెంటనే రాలేదు. తొలి అవకాశాన్ని బిఎన్ రెడ్డి నాగయ్య గారు కల్పించారు. దాంతో ఆ స్వర్గసీమ సినిమా నుంచి ఆ తర్వాత సంగీత దర్శకుడుగా కూడా ఆయన చాలా లబ్ధప్రతిష్ఠుడయ్యాడు. ఆయన సంగీతం మరి లవకుశ రహస్యం, గుండమ్మ కథ, చిరంజీవులు ఇలాగ అనేక సినిమాలు మనం చెప్పొచ్చు. ప్రతి సినిమాలో ఆయన సంగీతం ఒక తెలుగు ధనాన్ని నింపే అద్భుతమైన సంగీతం ఆయనది. పాశ్చాత్య సంగీతం అంతగా ఉండేది కాదు. అలాగా అనేక, ముఖ్యంగా ఆయన గురించి నాగయ్య గారు ఒకటే చెప్తారు, ఇంత విద్వత్తు ఉన్నా కూడా ఆయన గొప్ప వినయ విధేయతలు ఉన్నటువంటి వ్యక్తి. ఇలాగ విద్వత్తో పాటు వినయం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఘంటసాల గారు తప్ప ఇంకెవరు లేరు చిత్రసీమలో అని ఆయన చెప్తుంటారు. డాక్టర్ గారు చెప్పండి, ఇప్పుడు మీకు ఈ అవధాన ప్రక్రియ కంటే ముందుగా ఒక సాహిత్యం మీద, ఒక సంగీతం మీద ఒక అభిరుచి మీకు ఉన్నది, కానీ దాన్ని ఆ ప్రక్రియ మీలో నిద్రాణమైనటువంటి శక్తిని ప్రేరేపించిన వ్యక్తులు మీకు ఎవరైనా ఆదర్శవంతులు ఉన్నారా? నేను చిన్నప్పుడు చదువుతున్నప్పుడే మరువాడ గౌరీశంకరం గారని మాకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనమాట, వారు ఎక్కువగా ప్రోత్సహించి డబ్బులు అప్పు ఇచ్చేవారు. రేపు ఆదివారం ఈ సినిమాకి వెళ్ళండి అనేసి పరక అణ ఎంత ఉండేది ఆ రోజుల్లో, 60 సంగతి చెప్తున్నాను. అప్పుడు ఈ సినిమా మంచిది, దీనికి వెళ్ళండి అనేసి వాళ్ళు చెప్పేవారు. అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ అప్పుని మా నాన్నగారికి అడిగి తీర్చేవాళ్ళం అనమాట. అలా మంచి సినిమా సందేశం ఉంది, అలా ఉండేది. అలాగా సంగీతం మీద, భాష మీద అవగాహన పెరగడానికి కారణం మరువాడు గౌరీశంకరం గారు మొదట మాకు ప్రాథమిక ఉపాధ్యాయులు. తర్వాత అలాగా స్కూళ్ళకు వెళ్ళిన తర్వాత మరువాడ ముఖలింగ శాస్త్రి గారేంటి, పెనుమర్తి బాలకృష్ణ శాస్త్రి గారేంటి, వాళ్ళమూడి సీతారామూర్తి గారేంటి, ఇలాగ అనేక మంది సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారిలో ఉన్నారు. తర్వాత సామవేద రామూర్తి శర్మ గారు, తర్వాత కోయిల కందాడై కోదండ రామాచార్యులు గారు, ఆ తర్వాత వరంపురం వాస్తవ్యులైనటువంటి మాకు మంచి మిత్రులు బూరగా ప్రసాదరావు గారు, ఆయన సంస్కృతాంధ్ర పండితులు. అలాగే వీరందరి సాన్నిహిత్యము, వీరితో సాహిత్యపు చర్చలు నిర్వహించడంలో నాకు అనేక విషయాలు తెలిసాయి. ఇప్పటికీ సాహిత్యం గురించి ఇవి మా సన్మిత్రులైనటువంటి బూరగా ప్రసాదరావు గారిని ఫోన్లో అడిగి తెలుసుకుంటుంటాను. డిక్షనరీ చూసినా సరే వివరంగా లోతుగా వెళ్ళాలంటే ప్రసాదరావు గారిని అడిగి తెలుసుకుంటుంటాను. ఇక సంగీతం అంటే మా ఊళ్ళో సామినేని నారాయణమూర్తి గారు ఉండేవారు. వారు మంచి హార్మోనిస్టు. ఆయన సాధన కావాలి సంగీతానికి, ఆరాధన కావాలి ప్రతి పాఠానికని ఇందోళ రాగంలో ఆ రోజుల్లో మాకు నేర్పించేవారు అనమాట. ఆయన సాన్నిధ్యం లభించింది. అలాగే ఉమాదేవి పట్నాయక్ గారు, ఆమె కర్ణాటక సంగీత విద్వాంసురాలు. బేతా సూర్యనారాయణ గారు, ఆయన కూడా కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇక బరంపురంలో మండపాక పద్మావతి గారు, ఇలాంటి వాళ్ళ సాన్నిధ్యంతో నాకు సంగీతం మీద మక్కువ పెరిగింది. అలాగా స్కూల్లో ఎప్పుడు డ్రామాల్లో పాల్గొనకపోయినా స్వగ్రామం వైద్య విద్య పూర్తి చేసి వచ్చిన తర్వాత డ్రామాల మీద కూడా మక్కువ ఉండటం చేత మరి జోగినాడు మాస్టర్ గారు మాకు అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు. వారి ప్రోత్సాహంతో వారి దర్శకత్వంలో కొన్ని నాటకాలు వేయడమే కాకుండా దర్శకత్వం ఇలా ఉంటుందా అని కొన్ని తెలుసుకొని నేనే స్వయంగా కొన్ని నాటికలకు దర్శకత్వం నేర్పడం కూడా జరిగింది. ఇలాగా వీరందరి సహకారంతో సంగీతము, సాహిత్యము, నాటకాలు అన్నిట్లో నాకు ఇప్పటికీ దాన్ని ఏమంటారు, ఆ ఇష్టం కొనసాగడం అదొక వరంగా నేను భావిస్తుంటాను. వీళ్ళందరితో ఇప్పటికీ మాట్లాడుతుంటాను. మరి బ్రహ్మశ్రీ సామవేద రామూర్తి శర్మ గారి కుమారుడైనటువంటి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ తరచూ నేను ఫోన్లో మాట్లాడి ఏమైనా సందేహాలు ఉంటే ఆయన కూడా అడుగుతుంటాను. ఆయన పరలాక్యంలోనే మా కళ్ళ ఎదురుగానే హై స్కూలు, కాలేజీ అవన్నీ చదువుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదగడానికి కారణం వాళ్ళ నాన్నగారు అయినటువంటి రామూర్తి శర్మ గారి తాలూకా శిష్యరికం. వారి గురుత్వంలో ఈయన నేర్చుకున్నది చాలా గొప్ప విషయాలు నేర్చుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదిగారు. సినిమాల్లో కూడా కొన్ని పాటలు రాశారు.
ఆ వెకిలి సాహిత్యం నచ్చక ఈనాడు పౌరాణిక ప్రసంగాలకు పరిమితమై అనేకమైనటువంటి అంటే చక్కగా పౌరాణిక విషయాలు చెప్తూ సమాజంలో ఒక చైతన్యాన్ని కలిగిస్తున్నటువంటి అరుదైన వ్యక్తి మా సన్మిత్రుడు అయినటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు. తర్వాత డాక్టర్ గారు మేము విన్నాం ఏంటంటే మీరు మీ సంస్థ చైతన్య ప్రముఖులైనటువంటి వ్యక్తులను అందరినో తీసుకొచ్చినట్లు పర్లాకిమిడికి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రకమైనటువంటి ప్రసిద్ధత చేకూర్చినట్టు కూడా విన్నాము. పి శిశుల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సి నారాయణ రెడ్డి గారు ఇలాంటి ప్రముఖులు కూడా వచ్చినట్టు విన్నాం కదా, దాని గురించి కొంచెం వివరించండి. మేము ప్రతి సంవత్సరం సినిమా హాల్లో పాటల పోటీ నిర్వహిస్తుండేవాళ్ళం ఆ రోజుల్లో. దానికి మా వైశ్య ప్రముఖులైనటువంటి మా అత్యంత ఆత్మీయులు శ్రీ వైశ్యరాజు కాశీరాజు గారు అయితేనేమి, వారి సతీమణి సుశీలమ్మ గారు అయితేనేమి, వారి కోడలు రాధిక, కుమారుడు బాలాజీ గారు, వీళ్ళందరి ప్రోత్సాహంతో ఆ రోజుల్లో ప్రతి సంవత్సరం అక్కడ సినిమా హాల్లో పాటల పోటీ చేయడమే కాకుండా ప్రముఖులైన వ్యక్తుల్ని తీసుకొచ్చి సుమారు 6-7 గంటలు సినిమా హాల్లో ప్రోగ్రాంలు చేసే అవకాశాన్ని ఈ వైశ్య ప్రముఖులు మాకు కల్పించడం మాది పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం అది. అలా చేయడంలో శ్రీకాకుళంలోని బండారు చిట్టిబాబు గారు గొప్ప సంగీత దర్శకులు ఆయన, అలాగే కళా దర్శకులు సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి బోర్గాపు చలం గారు, అలాగే ఇంకా సినిమా వాళ్ళంటే జిక్కి రామకృష్ణ, పి సుశీల, సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకుడు, బాలసుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, ప్రముఖ కవి నారాయణ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళందరినీ అక్కడ తీసుకురాగలిగాం. అలాగే అనేక మంది ఒరియా ప్రముఖుల్ని రఘునాథ్ పాణిగ్రాహి గారిని కూడా మేము సన్మానం చేశాము. ఇలాగా సినిమా హాల్లో అశేష జనవాహిని మధ్య కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఒక కాలేజ్ గ్రౌండ్లో ఒకసారి నిర్వహించాం. అప్పుడు ఎర్రన్నాయుడు గారిని, మరి మాకు ఇంజనీరింగ్ కాలేజీలో మూర్తిరాజు గారిని ఉండేవారు, వారిని ఎర్రన్నాయుడు గారిని సన్మానించుకునే అదృష్టం మాకు ఆ రోజుల్లో కలిగింది. దానికి కారకుడైనటువంటి నా మిత్రుడు పొట్టిపిల్లడు అంటాం మేము సరదాగా, విఎస్ఎన్ రాజు, అతను సర్వదా అభినందనీయుడు. ఇలాగ వీళ్ళందరూ ప్రముఖుల్ని కాకుండా చాలామంది కవుల్ని కూడా తీసుకొచ్చాం. ముఖ్యంగా మాకు దగ్గర ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి అనేక మందిని తీసుకురాగలిగాం. అలాగే ఈ సంగీత కార్యక్రమం నిర్వహించడంలో మా మిత్రుడు కందాళం మురళీధర్ అని ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటాడు. ఆయన సంగీతం నేర్చుకున్నారు విజయనగరంలో. చక్కని మృదుభాషి, చక్కని మనస్తత్వం గలవాడు. అతను కూడా ఎన్నో ప్రోత్సహించి విజయనగరం నుంచి కళాకారులు, సంగీత కళాకారులు అంటే కేవలం సినీ సంగీతమే కాదు, శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు కూడా మేము అనేకమైనటువంటి చేశాం. ప్రేమ రామూర్తి గారు వంటి దిగ్గజం ఆమె వాళ్ళ అమ్మాయి జయప్రద అని వేణువు వాయిస్తుంది, గాత్ర కచేరీ కూడా చేస్తుంది. ఇలాంటి ప్రముఖుల్ని కూడా పర్లాకిమిడి తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు చేయగలిగాం. అలాగే సోంపేట మృదంగ విద్వాంసుడు కృష్ణారావు గారిని మర్చిపోలేను, వారు కూడా సంగీత కార్యక్రమాలకి అనేక సహకారాలు అందించారు. తర్వాత డాక్టర్ గారు ఘంటసాల గారు పాటకున్న విశిష్టత, ఆ మధుర గాయకుడు, అతని తాలూకు పాటల్లో ఉన్నటువంటి విశేషం ఏంటి, అతను అందించినటువంటి ఆ గాన సౌరభాన్ని, తరువాత మీరు ఎందుకు అంత ఆకర్షితులయ్యారు, ఆ విషయాలు ఏవైనా కొన్ని చెప్పండి. ఏంటంటే మాకు ఊహ తెలిసిన తర్వాత కానీ ఆయన గురించి అవగాహన పూర్తిగా కాలేదు. ఎందుకంటే 6వ క్లాసు చదువుతున్నప్పుడు పాటలు వినడం వరకే. మెట్రిక్ వచ్చే వరకు ఘంటసాల, పిబి శ్రీనివాస్, ఎం రాజా, పిఠాపురం, మాధవపతి వీళ్ళందరూ పాడుతుంటారు, ఆ పాట బాగుంది అని అనుకునేవాళ్ళం. ఎవరి పాట అత్యధికంగా అంటే గొప్పది అన్నది అప్పటికి ఇంక నిర్ధారణ కాలేదు. వైద్యానికి బరంపురంలో వైద్య పాఠశాలలో చేరినప్పుడు అక్కడ కొందరు మిత్రులు పరిచయం, అలాగ వాళ్ళ ద్వారా ఘంటసాల గురించి మరైన లోతైన అవగాహన ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడైతే స్వగ్రామానికి మళ్ళీ వచ్చి పాటల పోటీలు ఇవి పెట్టడం, ఘంటసాల పాటల్లో ఉన్న గొప్పతనాన్ని ఆస్వాదించడం, అలాగా ఒక అనుభవం ఏర్పడింది.
అప్పుడు మిగతా పాటలకి ఈయన పాటలకి తేడా తెలిసింది. ముఖ్యంగా ఆయన మరణానంతరం ఆ పాటల విలువ మరింత అవగాహనకు నాకు కలిగిందనమాట. ముఖ్యంగా ఆయన పాటల్లో నేను గమనించింది ఏమిటంటే, ఆయన పాటకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు తన భావ పోషణ ద్వారా. పాటను అర్థం చేసుకొని ఈ పాట ఏ నటుడికి పాడాలి, ఆ మేనరిజం అంటారు, ఆ నటుడి యొక్క హావభావాలు అతని తాలూకు అలవాట్లని పరిశీలించి ఆ ప్రకారం పాడడానికి ప్రయత్నించడం అదొక ఎత్తు అయితే, అది ఎవరైతే ఏమిటి నాకు ఇక్కడ ఈ పదాలు అన్నప్పుడు ఇలా ఉండాలి సుమా అన్న ఒక భావం ఆయనకి బాగా నాటుకుపోయింది. కాబట్టి పద ఉచ్చారణ, పదాన్ని విరవడం, ఎలాగ ఏ పదాన్ని ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకువెళ్ళాలి, ఇవన్నీ తెలిసిన గొప్ప వ్యక్తి ఘంటసాల గారు. ముఖ్యంగా ఆయన స్వతహాగా నటుడు. చాలా నాటకాల్లో ఆ రోజుల్లో పౌరాణిక నాటకాల్లో వేషాలు వేసి వీటన్నిటి యందు అవగాహన ఉన్నవాడు. ఇది కాక సంగీత దర్శకుడు. అందులో కూడా ఆయన ఏం తక్కువ కాదు, చాలా లబ్ధప్రతిష్ఠుడు. ఇంత అవగాహన ఉంది కాబట్టి మిగతా వాళ్ళ పాటల కంటే ఈయన పాట బాగుండడానికి కారణం అది. అందులో భావపోషణ పెట్టి పాటకు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఆయన. ఉదాహరణకి ఆయన పాటల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పాట ఉంది, అందులో ఎలా చెప్తాడో చూడండి. గోరంక గూటికే చేరావు చిలక అనే పాట ఉంది దాగుడు ముత్తల్లో. ఆ దాశరథి రాశారు. 64లో విడుదలైంది. ఇది ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం, డిబిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్, మహాదేవన్ సంగీతం. ఇది ఘంటసాల గారి ఏకాంఠ గీతం. ఇందులో నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, తాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. ఆ అబ్బా అన్న పలకడం ఆయనకే చెల్లింది. సరే, మొదటిసారి అలాగన్నాడు. రెండోసారి నిలవలేని కళ్ళు నిదర పొమ్మన్నాయి, తాగని చిరునవ్వులు వద్దన్నాయి, అబ్బా ఉండన్నాయి. మొదటిసారి అబ్బా అని అన్నాడు. రెండోసారి అబ్బా ఉండన్నా అని 2 సార్లు 2 విధాలుగా ఆ అమ్మాయి తాలూకా ఆ కళ్ళు అలా పడిపోతున్నాయి, నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు హీరో పాడుతున్నాడు అనమాట ఈ పాట. గోరంక గూటికే చేరావు చిలక, నీకేం భయం లేదు, సరైన ప్లేస్కే వచ్చావు నువ్వు అని ఉద్బోధిస్తూ, ఒక అమ్మాయి పెళ్లి నుంచి తప్పించుకొని వచ్చి హీరో ఇంట్లో దాక్కుంటుంది, ఆశ్రయం పొందుతుంది. అప్పుడు ఈ అబ్బాయి పాడుతున్నాడు అనమాట, నువ్వు సరైన స్థానానికే వచ్చావు, నీకేం భయం లేదు అని. ఆమె తాలూకా ఆ కళ్ళు పడిపోతున్నాను, నిద్ర వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు, ఇక్కడ క్షేమంగా నువ్వు పడుకోవచ్చు అని చెప్పి ఆ రచయిత యొక్క చమత్కారమైనటువంటి రచనా శైలికి మహాదేవుని సంగీతము, రామారావు నటన, బి సరోజాదేవి యొక్క హావభావాలు అన్నీ కలిసి వచ్చాయి. వీటన్నిటికి కారణం ఘంటసాల గారు పాడిన విధానంలో నటునికి మరి ఇంకా కష్టపడక్కర్లేదు. ఆయన ఎలాగ ముఖం ఎలా పెట్టినా పాట యొక్క భావం ముందు బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ముందు ఈయన పాడతాడు కాబట్టి ఆ పాట ప్రకారం అభినయించాలి. కాబట్టి ఇలాగా సినీ సంగీతాన్ని తన పాటలతో అనేక మంది నటులకు లబ్ధ ప్రతిష్టల్ని చేయడం, వాళ్ళ కీర్తి ప్రతిష్టల్ని ఆపాదించడం ఒక ఘంటసాల గారి వల్లే సాధ్యమైంది. మిగతా వాళ్ళకి ఈ మెళకువలు తెలియదు. అందుకే వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళంతా ఏమన్నారంటే, ఆయన విడిచిపెట్టిన ఎంగిలి మెతుకులు ఏరుకుని పాడుకుంటూ మేము బ్రతికాము అని బాలు, రామకృష్ణ, ఆనంద్ అందరూ, ఆఖరికి తమిళ గాయకుడైనటువంటి సౌందరరాజన్ కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఆయన మా తమిళంలో పాడితే మా స్థానం ఎక్కడుండేది. ఆయన అనేక పాటలు విడిచిపెట్టి ఒక నిర్మాత డబ్బు తీసుకెళ్ళి ఘంటసాల గారికి ఇచ్చి, మా తమిళ సినిమాల్లో మంచి పాటలు ఉన్నాయండి, మీరు పాడాలని, మీరే పాడాలి సమర్థులని ఎంత చెప్పినా ఆయన వినకుండా, మీ భాష నాకు రాదు, నేను నేర్చుకొని మళ్ళీ ఆ భావం అర్థం చేసుకుని పాడాలి, నేను చాలా సమయం వెచ్చించాలి, ఎందుకు అనవసరంగా నన్ను ఇబ్బంది పెడతారు, మీ భాషలో అద్భుతమైన గాయకులు ఉంటుండగా వాళ్ళ పట్టకొట్టడం కరెక్ట్ కాదు, నా మాట విని ఆ సౌందరరాజన్ బాగా పాడుతున్నాడు, అతనికి అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ సౌందరరాజన్కి అవకాశం ఇస్తే, ఆయన ఈ విషయాలు తెలుసుకొని తనకు వచ్చినటువంటి ఆ వరము లక్ష్మీదేవిని నా వైపు పంపించాడంటే ఆయన మహానుభావుడు, త్యాగమూర్తి అని చెప్పి పొగుడుతారు. అలాగే మిగతా గాయకులు కూడా, అంటే ఇటు గాత్రము, సంగీతము వీటిలో గొప్పతనమే కాదు, ప్రవర్తన కూడా చాలా గొప్పగా ఉంటుంది.
ముఖ్యంగా ఈ పాటలు నువ్వు పాడాలి. ఎందుకు? ఘంటసాల చేత పాడిస్తే డబ్బులు ఇవ్వక్కర్లేదు, అమాయకుడు. తర్వాత ఎగ్గొట్టవచ్చు, తర్వాత ఇవ్వచ్చు, పిక్చర్ సక్సెస్ అయితే ఇద్దాం, లేకపోతే లేదు. ఆయన అమాయకుడు, అడగడు. మిగతా వాళ్ళు పాడైతే నెలకు 1, 2, 4 వాళ్ళు పాడినప్పుడు బాబు నా డబ్బులు ఇచ్చాను, పాట అయిపోయింది, పాడేశాను, నా డబ్బులు ఇచ్చాను అని వాళ్ళందరూ వేధించుకు తింటారు. కాబట్టి మొత్తం ఈయనకి ఇచ్చేద్దాం, వాళ్ళు ఎవరు వద్దు అని నటుడికి, ప్రతి నాయకుడికి, అందరికీ ఘంటసాల చేత పాడించే ఏర్పాటు వాళ్ళు చేస్తుండేవారు. అలాంటి నిర్మాతలు ఈయన సంగీతం దర్శకత్వం ఉందంటే మొత్తం మీరే పాడండి అని గొడవ చేసేవారు. ఆయన ఒప్పుకునేవాడు కాదు. నాలాగా పొట్ట చేత పట్టుకుని వాళ్ళు బ్రతకడానికి వచ్చారు, వాళ్ళు బ్రతకాలి కదా, నా మాట విని ఆ హాస్య నటుడు ఆ పిఠాపురం మాధవపతి పాడాలండి. మరి సెకండ్ హీరోకి మన పిబి శ్రీనివాస్ ఉన్నారు, ఆయన పాడాలండి. అన్నీ నేను పాడేస్తే ఏమైనా బాగుంటుందా? అది తప్పండి, మంచిది కాదు అని ఇలాగా అనేక మందికి అవకాశాలు పరోక్షంగా కల్పించిన మహా త్యాగమూర్తి మన ఘంటసాల. అందుకే ఆయన గురించి మీరు చిత్రసీమలో ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్పడంటే మహానుభావుడు అండి, అలాంటి కారణజన్ముడు, వినయశీలి ఎవరు లేరండి ఆయన తర్వాత ఎవరైనా. మరి తర్వాత వచ్చిన వాళ్ళంతా స్వార్థంతో వెళ్ళిన వాళ్ళని తప్ప ఎవరు త్యాగాలు చేయలేదు. ఈ పాట వస్తే, ఈ పాట తమిళ్లో అతను పాడాడు, తెలుగులో అతను పాడినా పర్వాలేదు, నాకు అభ్యంతరం లేదు, పాడించండి అన్న సందర్భాలు ఉన్నాయి. మరి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడుతుంటే ఈ పాట మళ్ళీ నేను పాడాలా? వద్దులేండి, అబ్బాయి బాగా పాడాడు. లేదండి, అది డమ్మీ పాడించాము, హీరో నాగేశ్వరరావు, మీరు పాడాలి. నాగేశ్వరరావు గారికి నేను చెప్తానులేండి, అబ్బాయి బాగా పాడాడు, అంతకంటే నేను బాగా పాడలేను అని బాగా పాడగలిగే శక్తి ఉన్నా సరే లేదని చెప్పే గొప్ప విశాల హృదయం ఉన్న వ్యక్తి ఘంటసాల. చరణ కింకుణులు గల్లు గల్లు మన అనిచి చెల్లెల కాపురంలో శోభనబాబు పాట ఉంది. అది తీసుకెళ్ళి మాకు ఇది నచ్చలేదు, ఇది మీరు పాడాలి అని చెప్పి చాలా గొడవ చేశారు. దర్శకుడు విశ్వనాథ్ అయితేనేమి, సంగీత దర్శకుడు మహాదేవన్, హీరో శోభనబాబు ఘంటసాల పాడితే బాగుండేది అనేసి గోల పెట్టాడు. నిర్మాత వెళ్ళి ఇవన్నీ నచ్చ చెప్తే పాట విన్నాడు. ఇది మళ్ళీ నేను ప్రాక్టీస్ చేయడానికి చాలా రోజులు పడుతుంది, అబ్బాయి వర్ధమాన గాయకుడు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు, చాలా బాగా పాడుతున్నాడు అండి, ఇంతకంటే నేను బాగా పాడలేను, నా మాట వినండి, ఇది పెట్టేయండి అని అలాగా త్యజించడం, త్యాగం చేసే గొప్ప గుణం ఘంటసాలది. ఇలాంటి పాటలు అనేకం విడిచిపెట్టాడు కాబట్టే వాళ్ళు ఆ మాటలు చెప్పుకుంటున్నారు. ఆయన విడిచిపెట్టిన ఎంగిలి మెతుకులు ఎరుకుని పాడుకుని బతుకుతున్నాం. అది ఘంటసాల గారి గొప్పతనం. ఇంకా పద్యాలు ఇవి, ఆ పద విరుపులు అవన్నీ మరి ఊహించలేము. ఆ సంగీత రాగాలు ఎలా పెడితే బాగుంటుంది, భగవద్గీత శ్లోకాలు ఇన్ని రాగాల్లో చేయడం, ఆ హిందుస్థానీ సంగీతం నేర్చుకోవడానికి 52లో ఒక ముస్లింని తీసుకొచ్చి తన ఇంట్లో ఉంచుకోవడం, అది ఆనాటి సాంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. మరి పెద్దలకు తెలిస్తే వెలివేసే పరిస్థితులు అయినా సమాజాన్ని ఎదిరించి ఒక ముస్లిం, పాకిస్తాన్ బడే గులాం అలీ ఖాన్ అని ఆ వ్యక్తిని తెచ్చి ఇంట్లో 2 నెలలు పెట్టుకుని ఆయన దగ్గర హిందుస్థానీ రాగాలన్నీ నేర్చుకుని తన హిందుస్థానీ రాగాన్ని తన సంగీత దర్శకత్వంలో లలిత గీతాల్లోటి, సినిమాల్లోటి అనేకమైనటువంటి పెట్టారు. భగవద్గీతలు కూడా ఓ 10-15 దాకా హిందుస్థానీ రాగాలు పెట్టారు ఆయన. జోన్పూరి, దర్బారి కానడ ఇలాంటివన్నీ ఆయన పెట్టాడు అందులో. మరి భగవద్గీత గురించి అంత చెప్పినా తక్కువే. ఎందుకంటే లతా మంగేష్కర్ చెప్పింది, నేను పాడాను, బాలమురళి పాడారు, సుబ్బలక్ష్మి పాడింది, సుశీల పాడింది, సుబ్రహ్మణ్యం పాడాడు, జేసుదాసు పాడాడు. ఎంతమంది పాడినా సరే ఘంటసాల గారిదే నెంబర్ 1గా నిలిచింది అని ఆమె చెప్పిన తర్వాత ఎన్డీటీవీకి ఇంటర్వ్యూలో ఏదో చెప్పిందట ఆమె. ఆ తర్వాత ఈ భగవద్గీత వినడం ప్రారంభించారు ఉత్తరాది వాళ్ళు. ఏమిటది, ఒక టీచరు స్టూడెంట్కి బోధపరుస్తున్నట్టు అర్జునుడికి ఆ కృష్ణుడు చెప్పే విధానం ఏంటి, ఈయన ఎంచుకున్న రాగాలు ఏమిటి, వాళ్ళు విశ్లేషణ చేసి అబ్బురపడి ఇప్పటికీ ఆ తెలుగు అనువాదాన్ని తీసేసి ఆ సంస్కృతంలో ఉన్న 108 శ్లోకాలని ఎక్కడ పడితే అక్కడ ఉత్తరాదిలో వినబడుతున్నాయట. అది మరి ఎంత అదృష్టం. అంతేకాకుండా ఒకసారి ఇంటర్నెట్లో పెద్ద గొడవ జరిగింది. ఈ కిషోర్ కుమార్ గొప్ప అంటే రఫీ గొప్ప అని ఇద్దరు అభిమానులు కొట్టుకుంటున్నారు. అప్పుడు ఒక దక్షిణాది వాడు, సరే వాళ్ళిద్దరి సంగతి వదలండి, మా ఘంటసాల పాడిన పాట వినిచి మీరు చెప్పండి ఎవరు గొప్ప అని చెప్పి, వాళ్ళకి ఏం తెలుగు రాదు కాబట్టి జయదేవి అష్టపదులు సంస్కృతంలోని భగవద్గీత శ్లోకాలు కొన్ని పంపించారు. అవి వినేసి వాళ్ళు, ఈయనేమిటండి బాబు, ఈయన పాడిన విధానం ఇదంతా అద్భుతంగా ఉంది,
ఇంకేమైనా పాటలు పంపండి అంటే ఆయన పాశ్చాత్య గీతాలు ఘంటసాల గారి ఉన్నాయి కదా, జోరుగా హుషారుగా మురిపించే కొవ్వల్లారా, లవ్ 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 మీ నరజానా, ఇలాంటి హుషారైన పాటలు చాలా ఉన్నాయి ఘంటసాల గారు పాడి. ఇవన్నీ పంపించారు. ఇవన్నీ చూసి ఆఖరికి వాళ్ళు తీర్మానం చేశారు, ఈ ఘంటసాల రఫీ ఎవరు గొప్పగా కొట్టుకోకండి, అసలోడు ఘంటసాల అని రఫీ కిషోర్ కుమార్ గొప్ప కాదు, ఘంటసాల దక్షిణాది వాడు, అతని గురించి మేము చెప్తాం 4 మాటలు అని చెప్పి ఆ శివశంకర్ గురించి చాలా విషయాలు చెప్పారు. అక్కడ జడ్జెస్ అనమాట ఉత్తరాదిలో చెప్పి ఈయనే గొప్పవాడు, ఈయన మన కిషోర్ కుమార్ రఫీ పాడిన పాటలన్నీ సులభంగా పాడేస్తాడు, కానీ ఈయన పాటలు మన వాళ్ళు పాడలేరు, కాబట్టి ఆయనే గొప్పవాడు. ఆయన ఇటు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, పాశ్చాత్య సంగీతం అన్ని రకాల పాటలను పాడగలడు. ఏ పాటని ఎలా పాడితే జనరంజకం అవుతుందో అన్నది ఆ నాడి తెలిసిన అద్భుతమైన వ్యక్తి ఘంటసాల అని చెప్పి చాలా విషయాలు రాశారు. ఇవన్నీ ప్రింట్ అయ్యి పుస్తకాల్లో వచ్చాయి. ఇదేదో ఊసిపోక నేను చెప్తున్న మాటలు కావు ఇవి. కేవీ రావు గారు ఇవన్నీ సేకరించి నెట్లో వచ్చిన విషయాలన్నీ ప్రజలకు అందజేశారు. ప్రజలకు తెలియాలి. ఏంటంటే చాలామంది ఓహో ఆహారం పొగుడతారు, నిజమే ఎవరు గొప్పతనం వారికి ఉంది, కానీ ముగ్గురులో ఎవరు గొప్ప అంటే మనవాడే, అందులో తిరుగులేదు. ఎందుకంటే ఈ భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ స్వరపరచడం పాడడం ఎవరి వల్ల సాధ్యం కాదు. చాలా విషయాలు మీ వల్ల తెలుసుకున్నాం. ఘంటసాల గారి వ్యక్తిగత విషయాలు, అవధానం ప్రక్రియ, మీ ఇదేంటంటే ఈ అవధానం గురించి నా అనుభవాలు ఎంత చెప్తున్నా కూడా తరగనివి. ఎందుకంటే నా 100వ అవధానం రత్నకుమార్ గారి సమక్షంలో రాజమండ్రిలో ఆనంద్ కళా కేంద్రంలో అద్భుతంగా జరిగింది. అది మరపురానిది అనమాట. అశేష జనవాహిని ఆనంద్ కళా కేంద్రం రాజమండ్రి 100వది జరిగింది, 2012 ఆగస్టులో జరిగింది. మళ్ళీ 200వది ఇటీవల ఢిల్లీ ఆదినారాయణ గారు విజయవాడలో హనుమంతరాయ గ్రంథాలయం వద్ద ఇటీవల 2023 డిసెంబర్లో నిర్వహించారు. 200 అవధానం అయింది 2024, మొన్న గత సంవత్సరం 25 కాదు 24లో జన్మదిన సందర్భంగా ఘంటసాల గారి డిసెంబర్ నెలలో జన్మదినం కదా, అప్పుడు అక్కడ నిర్వహించారు. అదొక మరపురాని ఘట్టంగా చాలా అద్భుతంగా జరిగింది. ఇవన్నీ మరపురాని విషయాలు. ముఖ్యంగా ఆనంద్ కళా కేంద్రంలో తుమ్మిడి బ్రదర్స్ అని తుమ్మిడి రామ్ కుమార్ గారు, తుమ్మిడి విజయ్ కుమార్ గారు వాళ్ళు నిర్వహించిన తీరు నా భూతో నా భవిష్యత్తు. రత్నకుమార్ గారు వచ్చారు, చాలా పెద్ద పెద్ద పండితులు వచ్చారు ఆ కార్యక్రమానికి. 32 మంది పృచ్ఛకుల్లో ఆ ప్రశ్నలు ఎదుర్కొని నేను సునాయాసంగా సమాధానాలు చెప్పగలిగాను. ఇదేమిటంటే ఇది ధారణ శక్తికి పరీక్ష. అది ఎంతో పట్టుదల, దాని యందు సాధన లేకపోతే అంత సులభంగా ఏదో భగవంతుడు ఏదో వరం ఇచ్చినట్టు అవ్వదు. అది దానికి సాధన కృషి చేయడం జరిగింది. దాని ఫలితమే ఈనాడు ఇవన్నీ సునాయాసంగా చేయగలిగాను. ముఖ్యంగా మా సతీమణి ఖుర్షీద్ బేగము, నా ఏకైక తనయ డాక్టర్ షబానా బాను, వారి తాలూకు సహకారం ప్రోత్సాహం లేకుండా ఇవన్నీ జరిగేవి కావు. వాళ్ళ ప్రోత్సాహం ఎంతో ఉన్నది. అందుకే ఇవన్నీ ప్రశాంత జీవితాన్ని, శేష జీవితాన్ని ఇలా ఘంటసాల గారి అవధానాలతో పాటలతో చేయడమే కాకుండా మేము ఇక్కడ వైజాగ్లో ఈ చుట్టుపక్కల అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఘంటసాల గారిని విభిన్న కోణాల్లో ప్రజలకు చూపించాలి. కేవలం పాటలు పాడడం కాదు, అవధానం, కబడ్డీ ఘంటసాల పాటలతో, లఘు నాటికలు, అలాగే బుర్రకథ, హరికథ, ఘంటసాల జీవిత చరిత్ర గురించి అన్నీ, అలాగే ఘంటసాల పాటలకు డ్యాన్స్ చేసే అమ్మాయి కూడా ఒక అమ్మాయి ఉంది. ఇలాగ అన్ని కోణాల్లో ప్రజల్ని అలరించడమే మా లక్ష్యంగా పెట్టుకొని సుమారు 3 గంటల పాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇందులో గానలహరి, అవధానము, కబడ్డీ, హరికథ, బుర్రకథ, లఘునాటికలు, ఈ నృత్యములు అన్ని రకాలు ఉంటాయి. ఇలాగ ఇంకా ఘంటసాల గారిని ఇంకెన్ని కోణాల్లో ఆరాధించాలి అన్న ఆలోచనలు కూడా మాకున్నాయి. అంటే భవిష్యత్తులో ఈనాటి ఆధునిక పరిస్థితులు బట్టి వాళ్ళని ఎలా జనరంజకం చేయాలి అన్న దానిలో పుట్టిందే కబడ్డీ. ఈ కబడ్డీ పాటలతో చేస్తుంటే ఎక్కడ చూసినా మాకు చాలా ప్రశంసలు వస్తున్నాయి. కబడ్డీ చాలా వినోదాత్మకంగాను చాలా హుషారుగా ఉంది. ముఖ్యంగా పాటల్లో వెకిలిదనం లేదు, పాటలు బాగున్నాయి, మంచి పాటలు సెలెక్ట్ చేశారని చాలా చోట్ల ప్రశంసలు వస్తున్నాయి. చాలా గొప్ప విషయాలు చెప్పారు. మీ కృషికి మా ధన్యవాదాలు. మీరు డాక్టర్ గారు, మీరు ఏల పాటతో ఘంటసాల గారి పాటలు పాడుతారని విన్నాం. ఒక ఏల పాట సరదాగా ఊసిపోక చిన్నప్పటి నుంచి ఏల వేయడం ఒక అలవాటు. సరదాగా ఏదో పాడుతుంటాను. ఉదాహరణకి
అని ఈ పాట ఏమో ఏమో ఇది పాట తాలకు మ్యూజిక్ అనమాట ఇది. ఇది ఇలాగా చాలా బాగుంది. ఆ తర్వాత ఈ ప్రక్రియతో ఈ అవధాన ప్రక్రియ మీరు చేసి ఏమి ఈ ప్రజలకు సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? ఇది ఏదో ఊసిపోక చేసిన ప్రక్రియ కాదండి. ఒకటి, తెలుగు భాషని సజీవం చేయడం భవిష్యత్తులో. ఎందుకంటే తెలుగు భాష కొన్నాళ్ళకి చచ్చిపోతుందని విదేశీ శాస్త్రజ్ఞులు చెప్పడం చాలా బాధాకరమైన విషయంగా భావించి మన భాషను రక్షించుకోవాలన్న ఒక పద్ధతిలో ఇది పుట్టింది అనుకుని చెప్పుకోవచ్చు. కాబట్టి తెలుగు భాషను కొనసాగించాలి, భావి ప్రజలకు అనేక వేల సంవత్సరాలైనా సరే ఇది కొనసాగాలని ఈ ప్రక్రియ ద్వారా కొంత సందేశము. ముఖ్యమైన సందేశం ఏంటంటే ధారణ శక్తి ప్రతిభకు పట్టం, ధారణ శక్తికి పరీక్ష. ఇవి ప్రధాన అంశాలు ఈ అవధానంలో. కాబట్టి ఈ అవధానం ద్వారా ఈ అవధానం ఏమిటంటే సాహిత్య అవధానాల కంటే భిన్నమైనది. అది ఒక వ్యక్తి మీద చేస్తున్న అవధానం. కాబట్టి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మీకు నచ్చిన రాజకీయ నాయకుడు కానీ, సినీ ప్రముఖులు కానీ, అది చంద్రబాబు అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, లేదా నాగేశ్వరరావు, రామారావు, ఎవరైనా అవ్వచ్చు, కాంతారావు కానీ, ఒక క్రికెట్ సచిన్ టెండూల్కర్ కానీ, ఎవరైనా అవ్వచ్చు. ఇంక మహిళలు అయితే వారి వంటల విషయంలో అవధానం చేయొచ్చు. దాన్ని వంట అవధానం అనవచ్చు, పాక అవధానం అనవచ్చు, ఏదైనా వాళ్ళు కూడా అవధానం చేయొచ్చు. ఒక విద్యార్థి తన పుస్తకాలన్నింటినీ చదివి ఓ 10 మందినో 6గురినో పెట్టుకొని మీరు అడగని ప్రశ్నలు నేను గుర్తుంచుకొని చెప్తాను అని ధారణ శక్తికి పరీక్ష పెట్టుకుంటూ ఆ పరీక్షలను నెగ్గడానికి ప్రయత్నం చేయడంలో ఇదొక తన విషయాల్ని తాను నెమరు వేసుకోవడమే కాకుండా వాటిని మరింత పదును పెట్టడానికి మంచి అవకాశం ఈ అవధానం. కాబట్టి ఈ అవధానం కేవలం ఘంటసాలకే పరిమితం కాకుండా విభిన్న వ్యక్తుల్లో చేయవలసిన పరిస్థితి ఉండాలి అని, భవిష్యత్తులో అనేక మంది అటువంటి వాళ్ళు రావాలని నా ప్రగాఢ వాంఛ. అంతేకాకుండా ఈ ఘంటసాల అవధానం నాతోనే అంతరించిపోకూడదు. ఈ అవధానం చేయడానికి నాకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చల్లా సుబ్బారాయుడు గారు అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు, శతాబ్ది గాయకుడని. అందులో లేని విషయాలు ఉండవు. ఘంటసాల గారి పాటలు, పద్యాలు, శ్లోకాలు, ప్రైవేట్ పాటలు, భగవద్గీత ఇవన్నీ కాకుండా ఇతర విషయాలు, అనేకమైనటువంటి ప్రముఖుల సందేశాలు చాలా ఉన్నాయి. 1600కి దొరికే ఆ పుస్తకాన్ని 1400కి ఆయన ఇస్తున్నాడు. అది శతాబ్ది గాయకుడు అని అద్భుతమైన పుస్తకం. అంతకుముందు ఆయన గానచరిత అని ఒక చిన్న పుస్తకాన్ని విడుదల చేశారు. ఇవన్నీ నాకు గొప్ప ఆధారంగా లభించినటువంటి పుస్తకాలు. వీటిని ఆధారం చేసుకుని నేను అవధానాన్ని సులభంగా చేయగలుగుతున్నాను. కాబట్టి సుబ్బారాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ అవధానాన్ని ఎవరైనా కొనసాగిస్తే, నా వారసుడిగా ఎవరైనా వస్తే నేను నేర్పించడానికి నాకు అభ్యంతరం లేదు. అయితే ప్రతి ఒక్కరూ నా అవధానాన్ని చూసి ఈ రకంగా మనం ఎక్కడ చేయగలం అని నిరాశపడకూడదు. ప్రారంభం కొంచెం ఇబ్బందిగా ఉండి అలాగా మెల్లమెల్లగా అడుగులేస్తూ ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాలాగా మొదటిసారి చేసేస్తానని భావన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి రావాలి. మరి ఉప్పులూరి స్వర్ణకుమారిని, అతను ఇటీవల కీర్తిశేషుడు అయ్యాడు, భీమవరం వాస్తవుడు, చాలా సినిమాల యందు అవగాహన ఉన్న వ్యక్తి. అతని చేత నేను ఓ సంవత్సరం పాటు గొడవ చేసి, అతనికి సుశీల పాటలు అంటే ఇష్టం కాబట్టి సుశీల మీద గానావధానం చేయని చెప్పి ఓ త్యాగరాయ గాన సభలో ఒకసారి చేయించాను. అతను ఒక అవధానం చేసి అక్కడితో ఊరుకున్నాడు. అతను భయపడుతున్నాడు చేయడానికి. ఇటీవల పరంపదించారు. ఇలాగా దిక్కేమిటి లేలేమిటి, మనకి ఇష్టం ఎవరినైనా మనం ఎంచుకొని వారి గురించి ఒక 8-10 అంశాలు తీసుకుంటూ అలాగ అవధానాన్ని ప్రారంభించాలి. ఏదైనా ప్రారంభం చేయాలి, చేస్తూ అలాగ అప్పుడప్పుడు వాటిని కొనసాగిస్తుంటే కొన్నాళ్ళకి ఒక స్థానానికి చేరుకుంటారు. అది ముందే నిరాశపడి ఈయనలాగా మనం ఎక్కడ చేయగలం అంటే అవ్వదు. అలా భావించకూడదు. అది నేను సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటంటే అవధానం మిగతా వాళ్ళు కూడా నేర్చుకొని కొనసాగించాలి. ఈ ఘంటసాలనే కాదు, వేరే వాళ్ళ మీద కూడా అవధానాలు చేయండి. అవధానం అన్నది తెలుగు భాషలోని మాత్రమే ఉన్న గొప్ప ప్రక్రియ. మన భాషకి గౌరవం దక్కుతుంది అంటే పద్యాలు అవధానం ద్వారానే. కాబట్టి దీన్ని మనం నిలబెట్టుకోవాలి. తరతరాలుగా అవకాశాన్ని మనం తీసుకొని
10 మందికి తెలియజేయాలని నేను మరీ అందరినీ కోరుతూ, నేనేమైనా అతిగా మాట్లాడుంటే మన్నించవలసిందిగా చెప్తూ, ముఖ్యంగా ఈనాటి శ్రీమాతా కళాపీఠంలో జరిగినటువంటి ఈ ఇంటర్వ్యూలో మిత్రులు బోరగా ప్రసాదరావు గారు అద్భుతంగా నా నుంచి అనేక విషయాల్ని రాబట్టుకోవడంలో మంచి ప్రశ్నలు వేశారు. అలాగే శ్రీమాత కళాపీఠం, అదే శ్రీమాత విశ్వాత్మక కళా సంగ్రహ వేదిక, దాని అధినేత అయినటువంటి శ్రీ నాగభూషణం గారికి సదా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రేక్షక శ్రోతల వద్ద తాత్కాలిక సెలవు తీసుకుంటున్నా. డాక్టర్ రెహమతుల్లా, విశాఖపట్నం.